ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ భక్తులారా, మనము నిద్రలోంచి లేచి చూస్తానే నిన్నటి ప్రపంచమే ఈ ప్రపంచము అని అంటారు, అవునా? అదేవిధంగా స్వప్నానికి కూడా పోతే కూడా నిన్నటి ప్రపంచం ఈ ప్రపంచం అని అంటారు. మెలకులో ఈ ప్రపంచం అని అంటారు. మెలకుకి స్వప్నానికి ఏం పెద్ద భేదం లేదు, రెండు కూడా నిద్రలో నుంచి రావాల్సినవి రెండు కూడా. అందువలన ఏది మెలకువ ఏది స్వప్నం అని చెప్పే కూడా ఎవరికి రాదు. అయితే వ్యవహారం చేస్తున్నారు అంతేగాని చెప్పేదానికి మాత్రం ఎవరికి సాధ్యం కాదు అనేది మొదలు తెచ్చుకుంటాము. కర్మభూత జ్ఞానములు శుద్ధ చేతనం కంటే భిన్నములు కావు. మన ఇంద్రియాల ద్వారా తెలిసేటివి మిగతా వృత్తి జ్ఞానాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జనం ఏమనుకుంటారంటే వేరు వేరు జ్ఞానాలు అంటున్నారు. పరమాత్మ జ్ఞానాన్ని నుంచి ఈ జ్ఞానాలు స్వతంత్రంగా లేనే లేవు. అయినా జ్ఞానం వేరే ఉంది, జ్ఞానం వేరే ఉంది, ఆ జ్ఞానం వేరే ఈ జ్ఞానం వేరే అని మాట్లాడుతున్నారు. అయితే అవి భిన్నములు కావు అని చెప్తాడు. జాగ్రత్త నందలి ధర్మభూత జ్ఞానములు జ్ఞానము కంటే భిన్నములను భావించుటయే సుషుప్తి యందు ధర్మభూత జ్ఞానములు ఏమయ్యానన్న ప్రశ్నకు ముఖ్య కారణమవుతున్నది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం జ్ఞానాలు ఉన్నాయనుకున్నామో అటువంటి జ్ఞానాలు మరి నిద్రలో లేవు కదా అని అంటున్నారు. నిజంగా ఈ జాగ్రత్తలో కూడా ఉండే జ్ఞానం కూడా పరమార్థ జ్ఞానమే ఉండేది. అయితే తప్పు తెలివి చేత విడివిడిగా తోస్తాడు ఇవన్నీ. ఈ జ్ఞానాలు లేవే అని ప్రశ్న అడుగుతారనమాట. మెలకువలో మనకు ధర్మభూత జ్ఞానం ఉన్నది అంగీకరించినను దాని వృద్ధిక్షయంలో నెరవేటకైనను మన స్వరూపమైన జ్ఞానం యొక్క ఆవశ్యకత ఎంతేని గలదు. మీ జ్ఞానాలు పుడుతున్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాము, ఏదంటాము, దీన్ని పుస్తకము అంటాము. పుస్తకం అనేది పుడుతుంది, మళ్ళీ పుస్తకం అనేది పడితే ఇంకోటి కొత్త వస్తూనే ఉంటాయి. మరి ఈ విధంగా ఈ జ్ఞానాలన్నీ పుడతాండాయి, అస్తమిస్తాండాయి, మరుగవుతాండాయి. దీనిలో చెప్పేది ఎవరు? ఆ జ్ఞానము దీనితో పాటే అట్లా అస్తమించి పుట్టేది అట్లుంటే చెప్పే సాధ్యమవుతుందే? కాదు. కాబట్టి మన స్వరూప జ్ఞానం ద్వారానే దాన్ని కూడా తెలుసుకుంటాను. ఆ స్వరూపం నిద్రేంద్ర ఉండుట వలనను ఇతర జ్ఞానములు జాగ్రత్త స్వప్నములందు గోచరించునను అవి ఆయా అవస్థకే కట్టి ఉండటం వలనను స్వరూప జ్ఞానమే ధర్మభూత జ్ఞానం లెక్కయు వాని విషయం లెక్కయు పరమార్థమని సిద్ధించును. కాబట్టి ఏ అవస్థలో జ్ఞానాలు ఆ అవస్థకే బద్ధమైనాయి. మరి ఆ అవస్థకు దేనికి బద్ధమైంది? జ్ఞానానికి బద్ధమైపోయింది అనమాట. అది అవస్థ స్వతంత్రంగా లేదు అన్నప్పుడు మరి ఏ జ్ఞానానికైతే అవస్థ అధీనంలో ఉందో ఆ అవస్థలో ఉండేటువంటి జ్ఞానాలన్నీ కూడా జ్ఞానానికి అంతర్గతంగానే ఉండాలి, కానీ బహిర్గంగా ఉండేదానికి వీల్లేదు. ధర్మభూత జ్ఞానము వ్యవహార జ్ఞానం రెండు ఒకటే, అవన్నీ ఒకటే. అదే అవన్నీ జ్ఞానాలు అవే. మడికి నీ వ్యవహార జ్ఞానాలను ఏమిటో ఎట్లా వ్యవహార జ్ఞానం అంటే తప్పు తెలివి అంతే. వ్యవహార జ్ఞానం అంటే మిథ్యా జ్ఞానం, లేనిది మనకు తోస్తూ ఉంది. తోనిలే ఇప్పుడు జగత్తు లేని జగత్తును చూపిస్తూ జ్ఞానం అవుతుంది. అందుకే కదా మిథ్యా జ్ఞానం అనేది కూడా జ్ఞానాన్ని విడిచలేదు అనేది లాస్ట్కి. మిథ్యా జ్ఞానం అది స్వతంత్రంగా లేదు, అది కూడా జ్ఞానం ద్వారానే మిథ్యా జ్ఞానం అనిపించుకుంటుందే కానీ అది స్వతంత్రంగా ఆ జ్ఞానం కూడా లేదు. అది ఎట్లనా పరమార్థం ఎల్లప్పుడూ ఉండున్నది గాన పరమార్థం ఎప్పుడు ఉంటుంది. నిద్ర లేక శుద్ధ చైతన్యమును మన స్వరూప జ్ఞానము మనం ఎట్లుందాము పాటు దాన్ని నిద్ర లేక సుషుప్తి అని ఇట్లా అంటున్నాం కదా. ఆ స్వరూప జ్ఞానము పరమార్థం యొక్క సారమని ధ్రువపడను. ఈ నిద్ర ఇవన్నీ మనం ఏమేమి మాట్లాడుతున్నామో ఇవన్నీ పరమార్థం యొక్క సారమే కానీ పరమార్థాన్ని విడిచి స్వతంత్రంగా ఇవేవి లేవు అని దృఢమవుతుంది అనమాట. చూడు, పరమార్థం ఎల్లప్పుడూ ఉండున్నది గాన నిద్ర లేక శుద్ధ చైతన్యమును మన స్వరూప జ్ఞానము పరమార్థం యొక్క సారమని ధ్రువపడను. ఇది ఎప్పుడు మనలో ఈ ఎరుక మనకు ఉండనే ఉంది, మన స్వరూపమే ఇది, దీంట్లో అనుమానమే లేదు. తెలియబడుతుంది. అయితే దాని తెలియబడుకోకుండా అడ్డపడుతున్నాయి అనమాట. అంతే. అంతఃకరణ మేము అడ్డుపడలే, మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అంతఃకరణ తెలుసుకుంటానే అంటాను అంతే. నీకు 24 hours ఆ జ్ఞానం ఉంది నీలో, అది నీ అదే ఆ ఎరుక నుంచే మనం ఇచ్చేస్తున్నాం. ఆ ఎరుక ఎప్పుడైతే వ్యవహారానికి వస్తుందో మిథ్యా జ్ఞానంగా తయారవుతుంది. తర్వాత ఈ శుద్ధ చైతన్యము
జాగ్రత్త స్వప్నంలో ఎందుగల సాక్షి ఏది ఈ మన స్వరూపం. భిన్న జ్ఞానములు వాని విషయములు వాని కరణములు మున్నకు సమూహమునకు సర్వ సమానమని ప్రస్ఫుటమగును. కాబట్టి ఎప్పుడైతే అవస్థకు ఆధారం ఇదంటే అవస్థలో ఉండేటివన్నీ కూడా దీని ఆధారంలోనే ఉండాలి. జ్ఞానాలు కావచ్చు, కరణాలు కావచ్చు, విషయాలు కావచ్చు, ఏవైనా కూడా అన్నీ దానికి సంబంధించే ఉంటాయి. కానీ దాన్ని విడిచి స్వతంత్రంగా ఉండేదానికి వీల్లేదు. కానీ అప్పటికి సాక్షి స్వరూప జ్ఞానం అయి ఉండి ఆ రూపం చేతనే ఉండటం వలన భిన్న జ్ఞానములు విషయములు కరణములు స్వరూప ఎట్టి విలువ కూడా లేనివగుతున్నవి. ఎందుకంటే ఉండేది ఎప్పుడు అదే. దాన్ని గుర్తించినప్పుడు ఇవన్నీ కనపడతాయి. ఇవన్నీ కనపడాలంటే కూడా ఆధారం ఏమి అదే ఉంది అనేదే గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. ఏలైనా అవి స్వరూప జ్ఞానం కంటే అన్యంగా లేవని సిద్ధించును. అదే సులభంగా మనం ఈ ఉదాహరణ తీసుకుంటే అయిపోయింది. కుండలు ముంతలు మూగిటలన్నీ వేరువేరే కనపడినా మట్టిని విడిచి ఏ విధంగా లేవో అట్లనే ఇవన్నీ కూడా ఈ అవస్థ కానీ అవస్థలోని జ్ఞానాలు కానీ అవస్థలోని విషయాలు కానీ అవస్థలోని ఫలాలు కానీ అన్నీ దాంట్లోని అంతర్గతమే. కానీ దాన్ని విడిచి స్వతంత్రంగా వాటికి ఉనికి లేదు. ఇది అవస్థాత్రయమునకును అన్వయమగు అనుభవముచే ఏర్పడి యుక్తి ఇది. ఎందుకంటే ఈ మూడు అవస్థలు దేని ద్వారా తెలియబడుతున్నాయంటే కేవలం సాక్షి అనుభవం చేతనే తెలియబడుతున్నాయి. కాబట్టి ఈ సాక్షి అనేది మనకి ఆధారం ఉండేదానికి అనమాట. ఇదే బలమైన సాక్ష్యం అనమాట. కానీ జాగ్రత్త ఒక్కదానిని గ్రహించి మనం ఏం చేస్తాం, జాగ్రత్తే సత్యమని పెట్టుకొని అచ్చట కలుగు అనుభవం అవలంబించి విచారించినప్పుడే ఈడేను వస్తే దాన్ని విచారించినప్పుడే స్వరూప జ్ఞానం కంటే భిన్నమై అట ధర్మభూత జ్ఞానం అన్నది ఒకటి కలదని సిద్ధమగునా లేదా అనే విషయం ఇప్పుడు పరిశీలింపవలేను. సాక్షి జ్ఞానాన్ని విడిచి మీకు ఇక్కడ ధర్మభూత జ్ఞానాలు కలుగుతాయా లేదా అనేది విచారం చేయాలి. ఆత్మజ్ఞానాన్ని విడిచి వృత్తి జ్ఞానాలు కలుగుతాయా లేదా అని విచారించే చూడాలన్నమాట. ఇది విచారించాలి మనం ఇప్పుడు. ఈ విధముగా అచ్చట జ్ఞానమందు రెండు భాగములను చేయుటకు ఎట్టి ఆధారం ఉన్నట్లా తోపదు. ఆత్మజ్ఞానం వేరే, వృత్తి జ్ఞానాలు వేరే, లేదా ధర్మభూత జ్ఞానాలు వేరే అని డివైడ్ చేసేకి రాదు. ఇప్పుడు ఘటాకాశం మఠాకాశం అంటాం. కానీ అయితే ఇవేమన్నా ఆకాశాన్ని విడిదీసేకి పనికి వస్తాయా? పనికేం రావు. అట్లనే ఇది ఆకాశం అంటే ఖాళీ స్థలము అని. కాబట్టి ఆకాశాన్ని విడిచి మహాకాశాన్ని విడిచి ఈ ఆకాశాలు అవి స్వతంత్రంగా లేవు. అయితే మన బుద్ధికి ఏం కనపడతాయంటే దాన్ని వృత్తి ఉపాధిని బట్టి దాంట్లో అంటాం. అట్లనే జ్ఞానాన్ని కూడా రెండు రకాలేం లేదు. ఉండేది మెయిన్ జ్ఞానం ఒకటే. అది ఎప్పుడైతే ఇంద్రియాలకు జత కూర్చున్నప్పుడు అది రూపజ్ఞానము, రసజ్ఞానము, గంధజ్ఞానము ఇట్లా విషయాలకు చేసినప్పుడు విషయ జ్ఞానము ఇట్లా ఏర్పడతాయి. ఉపాధి దృష్ట్యా వేరు పేర్లు వచ్చినాయి. కానీ దానికేం అంటుకుంటే లేదు ఈ ఉపాధిలో. అటులగునే అని ఒకవేళ అట్ట అయ్యేటట్లుంటే జ్ఞానం ఉదయించను అస్తమించనని వివరించినప్పుడు నాకు ఈ జ్ఞానం అయింది, ఈ జ్ఞానం కాలేదు అని మీరు అంటారు అనుకోండి. ఇప్పుడు జ్ఞానం అయింది అన్నప్పుడు జ్ఞానం కాలేదన్నప్పుడు ఒకటి ఉండాలి కదా. అది కానీ కూర్చో దాంతోనే చెప్పాలి దీనిని. అదే మరి చెప్పా. అందుకే జ్ఞానాన్ని విడిచి ధర్మభూత జ్ఞానాలు లేవనే దీన్నే, వృత్తి జ్ఞానాలు అవి లేవనే దాన్ని బట్టి అనేది అనమాట. వీళ్ళు ఏమంటున్నారు, ఈ జ్ఞానాలు వచ్చిపోతాయి కదా అని. మీరు ఆ జ్ఞానమే ఇదంతా ఏకమంటారు కదా, ఇదెట్లా అని చెప్పి వీళ్ళు ప్రశ్నలు వేసిండేది. ఇప్పుడు మనకంతా నేను వివరించాడు. ఉదయించినట్టుది అస్తమించినట్టుది ఏది? పుట్టింది ఏమిటిది? అస్తమించినది ఏమిటిది? జ్ఞానమే పుట్టుతున్నదా? జ్ఞానమే పుట్టలేదు కదా. మరి ఆ విధముగా వచించుటకు మనకి ఏ ఆధారం కలదు? ప్రశ్న. దీనిని మనం లక్ష్యం ఉంచి విచారింపవలేను. కాబట్టి జ్ఞానాలు పుడతాడాయి, జ్ఞానాలు పోతాడాయి అంటారు కదా. జ్ఞానాలు పుడతాడాయి పోతాడాయి అని చెప్పే జ్ఞానం ఏమన్నా పుట్టిపోతాందే? జ్ఞానం యొక్క పుట్టుకయు గిట్టుకయు అదే జ్ఞానమునకు తోపజాలదు. ఇప్పుడు ఏదైతే పుస్తకము అనే దాని జ్ఞానం పుస్తకం అది తెలిసేలేదు దానికి. జ్ఞానం పుట్టుటకు ముందు నశించిన పిదప తానే ఉండదు గాన. అందుకే శాస్త్రం అంతా కూడా మనకు వ్యవహారంలో కూడా చెప్తుంది, ఈ దేహాలు పుట్టక ముందు లేవు, అవునా? నశించిన తర్వాత కూడా లేవు.
మరి ఉండాయంటాం కదా మనం. అట్టనే ఈ జ్ఞానాలను పుట్టించేది కూడా ఇట్లే ఇల్లు. అప్పుడు కనపడుతుంది కదా నేను అంటాను లేదా, ఆ జ్ఞానం అప్పుడు పుట్టింది కదా అంటారు. అవును, అప్పుడు ఆ జ్ఞానం పుట్టింది అనేది కూడా ఏ జ్ఞానంతో అంటాడు నువ్వు? స్వరూప జ్ఞానంతోనే అంటాడు. అట్లా అంతే. మనం ఆ విధంగా ఆలోచన చేసేది రావాలి. ఎన్నిక వేసుకుంటే సులభమే. కాన ఆ జ్ఞానము తన ఉదయాస్తమనం తాను ఎరుగజాలదు. ఏ జ్ఞానమైతే పుట్టిందో, ఏ జ్ఞానమైతే అస్తమించిందో దాని యొక్క ఉదయాస్తాలు దానికి తెలియవు. కాన పై తెలిపిన రీతి దాన్ని ఎరుగుటకు ఏవేవి ఆ జ్ఞానాలు పుట్టినాయి, ఆ జ్ఞానాలు అస్తమిస్తాయి అని దాన్ని తెలుసుకునేదానికి మన స్వరూప జ్ఞానమే అత్యవశ్యమని అంగీకరింపవలసి ఉన్నది. కాబట్టి స్వరూప జ్ఞానమే ఈ జ్ఞానాలు పుడతాయి, ఈ జ్ఞానాలు నశిస్తాయి, మాయమవుతాయి అని చెప్పేదానికి ఇదే ఆధారం అన్నమాట. అందుకే ఎప్పుడైతే మనము ఆ అనుభవం వైపు లక్ష్యం ఉంచి ఆ జ్ఞానం వైపు దృష్టి పెట్టినామప్ప అంటే అప్పుడు దాని అందు మనకు దృఢత్వం ఏర్పడుతుంది. అది మనం ఎప్పుడెప్పుడు ఎవరెవరు చూసుకోలేదు, దానికి అవసరం కూడా లేదు. వ్యవహారస్తులకి ఏం పని ఉండదు దాంతో. ఆత్మజ్ఞానంతో వాళ్ళకి ఏం పని ఉండదు, వ్యవహారం కావాలి వాళ్ళకి. ఆ వ్యవహారం ఎట్లా జరిగితే అట్లా జరగలేదు ఎప్ప చూసుకుంటూ పోతుంటారు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఉండాయా లేదా? ఉండేది పరమాత్మ అని మీరు అంటారు కదా, మరి ఆ పరమాత్మ ఉన్నాడనేది ఎట్లా అనేదానికి ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు వేసుకొని చూస్తారు. అయితే దీనికి ఎప్పుడు అనుభవాన్ని ఉపయోగించుకొని చూసుకుంటూ రావాలి. దీన్ని ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని ఉపయోగించకూడదు ఇక్కడ. అది బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది రుజువగుచో అంటే ఏమి? మన స్వరూప జ్ఞానమే దీనికి ఆధారమైన రుజువైనట్లయితే నా స్వరూప జ్ఞానమే విషయములను గ్రహింపజాలదా? విషయాలను గ్రహించే శాత కదా దీనికి. అప్పటికప్పుడే జనించునని చెప్పవాడు ధర్మవుత జ్ఞానమే విషయం శక్తి గలదనియు ఎల్లప్పుడూ గల స్వరూప జ్ఞానంకి శక్తి లేదని కల్పించడం ఎంతవరకు యుక్తిక్తము? వాళ్ళు అంటారు మాకు ఆ జ్ఞానమైనప్పుడే కదా అది ఉండేది. అంటే అప్పటికప్పుడు పుట్టి సచ్చేదే మీకు విషయాలు తెలిపితే ఆ జ్ఞానాలు పుట్టి సచ్చేదాన్ని తెలిపేదానికి దానికి శక్తి ఉండదా అని ఈ విషయాలు తెలుసుకుంటే యోగ్యత దానికి లేదా? చూడండి ఎట్లా ఎంత పొరపాటు జరిగిందంటే ఏదైతే మెయిన్గా ఉందో దాన్ని విడిచిపెట్టి దాంట్లో తోచేదాన్ని పట్టుకొనే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతాం మనం ఎప్పుడు చూసినా కూడా. దీనిని మనం లెస్సగా ఆలోచింపవలేను. జ్ఞానము పుట్టి గిట్టుచుండుట అనుభవం నుండగా, ఇప్పుడు ఈ జ్ఞానాలంటే ఈ పలాని వస్తువు అని జ్ఞానాలు పుడుతుండాయి, మళ్ళీ అణిగిపోతాండే కదా. ఇట్లా అనుభవంలో ఈ ఆలోచించే ప్రయోజనమేమి ఎవరు శంకింపదగదు. ఎట్లా పుట్టిపోతాడే కదా, దీని గురించి ఎందుకు ఆలోచన చేయాలా అని ఆ సందేహం పెట్టుకోద్దండి. ఏలైనా జ్ఞానం జనించునా అనే విషయమే ప్రశ్నకు విచారం ఇప్పుడు. అందుకే మెయిన్ వచ్చేసి ఏమిటప్ప అంటే మనకు జ్ఞానం లేకపోకుండా ఇంత విచారం జరగాల్సిన కారణం ఏంటంటే సృష్టి ఉందా లేదా అనేది మొదటి విచారం కావాలా. సృష్టి ఉందా లేదా అనేది విచారం తెలుసాలా. ఆ విచారానికి ఎవరు పోలే. సృష్టి అయినామని పెట్టుకుంటాము, ఇంకా సృష్టి అయిందని నాకు కనపడుతుంది ప్రపంచము అని అంటాడు వీళ్ళంతా. శాస్త్రం అడుగుతుంది, సరే నీకు కనపడుతుందనేది వాస్తవేనప్పా, అసలు నీ ఉండవు అనేది నీకేమైనా అనుభవం ఉందా అని అడుగుతుంది అంతే. అదే మరి అందుకే చెప్తాడు అది వ్యవహారాన్ని ఇటు తీసుకురాకూడదు అనేది. వేదాంతం లేకి వాక్కును కానీ మనస్సును కానీ ఇంద్రియాలను ఉపయోగించద్దండి అని చెప్పిండి. అది పరమాత్మను తెలుసుకోవాలన్నప్పుడు దీన్ని ఉపయోగించద్దండి. వ్యవహారాన్ని తెలుసుకునేటప్పుడు మీరు పెట్టుకోండి, దానిలో ఏం పర్వాలేదు, దానికేమి బాధ లేదు, వేదాంతానికి ఏం నష్టం లేదు అది. ఎందుకంటే వ్యవహారం అంటే తప్పు జ్ఞానము. ఆ తప్పు జ్ఞానాన్ని తెలుసుకుంటే మీరు తప్పుగా ప్రవర్తించండి. ఎవరు వద్దంటారు దాన్ని? కొంతమంది సృష్టి అయిందంటారు, కొంతమంది సృష్టి కాలేదంటారు అంటారు. రైట్, ఒప్పుకుందాం దాన్ని. సృష్టి అయిందనడానికి నిదానం చూపిస్తే భగవద్గీతలో యోనిని భూతాన్ని సర్వాణి ఉపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభాః ప్రళయమస్తత. అవును, అది సృష్టించినాను అని చెప్పేసి అని ఎవరి గురించి చెప్పినాడు అనేది కూడా చూసిండు సందర్భాలు. అందుకే చెప్పిండేది. ఆ సందర్భాలు ముఖ్యంగా మనం గుర్తించుకోకుండా మాట్లాడుతున్నాము. శాస్త్రం చెప్తుంది. శాస్త్రం అంతా ఎవరు చెప్తాంది? తప్పు తెలివి ఎవరికి ఉందో వాళ్ళకి అనువాదం చేసి చెప్తాంది. మీరు మేము పుట్టినామంటున్నారు కాబట్టి అన్నీ అని చెప్తా ఉండు. అదే ఇప్పుడు స్వప్నం పుట్టింది అంటే నువ్వు ఏ ఆధారంతో చెప్పినావు చెప్పు, చూస్తాము. ఎందుకు పుట్టింది అంటే ఇప్పుడు స్వప్నం రాలేదని చెప్పాలా? రాలేదని చెప్పొద్దు. సృష్టి ఎందుకు అయిందని అడుగుతాడు అంతే. రాలేదు వాళ్ళు చెప్తారు.
ఉందో సాక్షి అనుభవం భ్రాంతి కలగకూడదనే రూల్ లేదు. సాక్షి అనుభవానికి వెళ్తూ తెలుస్తుంది కాబట్టి మరి అప్పుడేమే ప్రమాదం ద్వారా మనకు చెప్తాంది. అటువంటి అప్పుడు నీవు మరి సాక్షి సత్యమా ఈ ప్రమాత్ర సత్యమా? సాక్షి ద్వారా నేను తెలుసుకుంటున్నాను అంతే. ప్రమాత్ర సత్యం సాక్షి ద్వారా నువ్వేం తెలుసుకుంటాడు? సాక్షి నీ నుంచి పలికిస్తాను అంతేగాని సాక్షి ద్వారా నువ్వు తెలుసుకుంటే తేడుతుంది. సాక్షి నీ స్వరూపము అవదానికి వస్తే దీనికి ఏం సంబంధం ఉండదు? లౌడ్ స్పీకర్కి ఏం పని ఉండదు మిగతా విషయంలోనే అందరికీ అందుకే ప్రశ్నలు వేస్తే ఒక్కరికి సమాధానం చెప్పేది లేదు. ఎందుకంటే సృష్టి ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది ఎవరైనా చెప్పచ్చు. స్వరూపంలో ఏంటి జరుగుతుంది? ఏం స్వరూపానికి స్వరూపంలో ఏం అది నిరాకారం. దాంట్లో ఏంటి జరిగేది? స్వరూపం నిరాకారము. దాంట్లో ఏడు జరిగేది ఏడుతుంది? ఆకాశంలో ఏడు జరుగుతుంది? కొంతమంది నిరాకారం అంటున్నారు. తర్వాత భక్తుల కోసము నేను చెప్పేది అదే చెప్పి వినాలి. మీరు అంతే పూర్తి మాట్లాడకూడదు ఎప్పుడే కానీ. ఇప్పుడు భగవంతుని యొక్క సాకారాన్ని గురించి సామాన్యమైన మందమధికారులకు తెలిపేదానికి సగుణ సాకారాన్ని తెలిపింది. నిర్గుణ నిరాకారం పరమాత్మ స్వరూపము. సగుణ సాకారాన్ని ఉపాసిస్తూ ఎవడైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి దాని ప్రయోజనం అని చెప్పినారు అంతే. ఉపాసకులకి సగుణ సాకారమే కానీ అందరికీ కాదు. అది వాళ్ళకి నేరుగా ఈ ఉత్తమాధికారి కాదు కాబట్టి జ్ఞానం చెందు కాబట్టి సగుణ సాకారాన్ని అంటే కాళికాదేవో లేదా గణపతినో ఉపాసన చేసి ఆ దేవతా సాహిత్యాన్ని పొందిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ లోకానికి పిలుచుకొని పోతారు. అక్కడ మళ్ళీ జ్ఞానం అవుతుంది వాళ్ళకి. అది సగుణ సాకార ఉపదేశం అన్నమాట. సామాన్యులకి ఏం తెలుసు దీని వ్యవహారం? భగవంతుడు నిరాకారుడు, ప్రపంచం పుట్టలేదు అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అందుకోసమే శాస్త్రం క్లియర్గా చెప్పింది. భగవద్గీతలో ఈ పాయింట్ క్లియర్గా వచ్చేస్తాయి అనమాట. ములాదేం లేదు దీంట్లో. అనువాదం చేసి చెప్తానే కానీ శాస్త్రము తాత్పర్యం కాదు. తాత్పర్యం ఏమంటే మనం అందరము పరమాత్మ స్వరూపులు అనేదే తాత్పర్యము. మీరేమో దేహాదులతో అనుకుంటున్నారు, సృష్టి జరిగింది అనుకుంటున్నారు, నానా విధాల తనలాడుతున్నారు కదా. అది కానే కాదు. మీ స్వరూపాలు మీరు తప్పుగా అనుకున్నప్పుడు కూడా పరమాత్మే, తాడును తప్పుగా పామన్నప్పుడు కూడా తాడే. అట్లా మీరు కూడా విచారం లేనందువల్ల ఇట్లా చేసుకుంటున్నారు. ఆ విచార క్రమం ఏది అంటే అనుభవాన్ని మీరు ఆశ్రయిస్తే సులభము. అట్లా కాకుండా బుద్ధిని మనసుని ఆశ్రయించుకొని ఎంతకాలం ఉంటారో అంతకాలం జనన మన చక్రమే తప్పదు. రెండు విధాలుగా చెప్పింది. అదేమి కొట్టేలేదు అట్లా. ఎందుకంటే జ్ఞానాన్ని తెలుసుకునే వాళ్ళు 10 కోటి అని చెప్పినారు కదా. మిగతా వాళ్ళందరూ కూడా వ్యవహారాన్ని నమ్ముకున్న వాళ్ళే. మరి వాళ్ళు ఎట్లా బతకాలప్ప అంటే మీరు అశ్వమేధయాగాలు చేసి స్వర్గానికి పోవచ్చు. అదే చెప్తుంది. జాగ్రత్తలో మీరు ఎంత మంచివి చేసినా కూడా చివరి ఫలం అంటే స్వర్గానికంటే మీకు పైన దొరికేయలేదు. ఉపాసనకు బ్రహ్మలోకం దొరుకుతుంది. మళ్ళీ కామ్యకర్మలు చేస్తారే మీరు, ఎన్నన్నా మంచి కార్యాలు, దానాలు చేయండి, తపస్సులు చేయండి, వ్రతాలు చేయండి, ఏం చేసినా కూడా స్వర్గమే లాస్ట్ ఛాన్స్. ఉపాసన చేసినప్పుడు బ్రహ్మలోకము. ఎవడైతే అనుభవాన్ని పట్టుకొని పోయినాడో వారికి పరమాత్మ స్వరూపం. ఇట్లా 3 రకాలుగా చెప్పే శాస్త్రం చెప్పింది. అందువలన ఒక సృష్టి జరగాలంటే ఇప్పుడు నేను పుట్టినానని నువ్వు అంటానే అడుగుతున్నాను శాస్త్రం. ఎప్పుడు పుట్టినావు, ఎక్కడ పుట్టినావు అని అడుగుతుంది. అవునా కదా? ఇప్పుడు ఈ ప్రపంచము సృష్టి అయిందని మీరు అంటున్నారు కదా. సృష్టి ఏ దేశం అని జరిగింది, ఏ కాలం అని జరిగింది? మరి నా ఆన్సర్ అందుకే చెప్పేది. అవి ఎట్లా జరిగినాయి అంటే తనలోనే జరిగింది అనేదానికి అది స్వప్నం ఉదాహరణ. తనలోనే తప్పు కల్పనతో జరిగింది అంతే. అది జరిగిందని కాదు, తప్పు కల్పనతో జరిగింది. కానీ నిజంగా దాంట్లో జరిగేది కూడా లేదు. ఎందుకు? సాక్ష్యంలో నిలబడితే అది కూడా లేదు కదా. అట్లా ఆ విధంగా చెప్పుకుంటూ వస్తుంది అనమాట. దానికే ముముక్షువులు ఈ కొంతకాలం విన్న తర్వాత మొట్టమొదటి అవన్నీ కరెక్ట్ పెట్టుకోవాల్సిందే. అయితే దాని పై భాగం కూడా మనకు చెప్పేకి వస్తాను చూడండి. అప్పుడు మనం దాన్ని వదులుకోవాలా. వ్యవహారంలో అందరూ కరెక్టే అనుకుంటారు. దీన్ని కాదనేకేం లేదు. శాస్త్రాలు చెప్పినాయి, కాదనేకేం లేదు. ఎందుకంటే భగవద్గీతను అన్నట్టు సృష్టి చెప్పింది, స్థితి చెప్పింది, లయము చెప్పింది. ఈ మూడింటికి ఎవరు కారకడని చెప్పింది? నేను అన్నాడు. మరి నేనులోనే పుట్టాలా, నేనులోనే వృద్ధి చెందాలా, నేనులోనే లయం చేయాలా అంటే ఎవరు ఉండేది ఇప్పుడు? మరి నేనే కదా ఉండేది. మరి పరమాత్మ ఉండేది. అర్థం చేసుకుంటేనే మా సులభమే.
ఎప్పుడైతే మనం దాన్ని ఇడిచిపెట్టి ఆ నేను ఇడిచిపెట్టి దీనిలోకి దిగుతాం చూడు, దీనిలోకి దిగితే కంపం పడుతుంది అనమాట అంతే. వ్యవహారం అంతా అంత భయంకరంగా ఉందని, అంటే దీన్నే మాయ. ఈ మాయను మీరు అతిక్రమించలేదు, నన్ను ఆశ్రయిస్తే తప్ప మీరు దీన్ని దాటేదానికి కాదని భగవంతుడు చెప్పిండేది అనమాట. అది భగవంతుడే కాదు, భగవద్గీత చెప్పిండేది ఎవరు? భగవంతుడే కదా చెప్తాండేది. మరి నువ్వు నేను ఎట్లయితాము? భగవద్గీత భగవాన్ వాచాన్ని ఇంకా భగవంతునే సమాచారాలు. మనం నీవి నావి సంబంధం లేదు అక్కడ. ఇంకా హం కృష్ణస్య జగతం అంటే నా ఏందే అని నేనే ఎట్లా. ఎందుకంటే ఏలైన జ్ఞానం జనించునాయన విషయమే ఇప్పుడు మనకి. అందరూ జ్ఞానాలు పుడతాండాయి కదా, మీరేమో అది ఎప్పుడు అట్లే ఉంటుంది, నిత్యంగా ఉంటుంది, ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయంట కదా అనే దాన్నే ఇప్పుడు తీసుకునే సబ్జెక్ట్ ఇది. అది చిత్ ప్రకాశం అన్నాం కదా, జ్ఞానం యొక్క సమాచారం. మనస్సున విషయముల సంబంధం చే కొన్ని వృత్తులు లేక మార్పులు కలుగుతుంటేమో మన అనుభవం కలదు. వ్యవహారంలో మనస్సుకు అంతఃకరణంలో రకరకాల వృత్తులు కలుగుతూనే ఉన్నాయి. ఒక వస్తువుని చూస్తే, ఒక మనిషిని చూస్తే, ఒక వేదాన్ని చూస్తే ఏదో ఒకటి కలుగుతూనే ఉంటాయి అన్నమాట ఇవన్నీ. కానీ ఇంత మాత్రాన జ్ఞానము స్వస్వరూపమని ధర్మభూతమని రెండు విధములుగా కలదనియు, జ్ఞానములకును జ్ఞానజ్ఞేయభావం కలదనియు, జడములైన కరణమున వ్యాపారం చే ధర్మభూత జ్ఞానం సంభవించునని కల్పుటకు ఆధారం కలదా? జడమైనటువంటి దానిలకి సత్యాన్ని తెలిపే ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది? అవి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ మనస్సే జ్ఞానాన్ని కల్పిస్తుంది, జ్ఞానాన్ని పుట్టిస్తుంది కదా అంటున్నారు. ఎట్లా పుట్టిస్తుంది? అది దానికి ఆధారమైంది పరమాత్మనే ఉంది. మనం అంతవరకు పోకోకుండా, అందుకే ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది దాంట్లో. పరమాత్మ నిరాకారము అన్నారు, నిర్విషయము అన్నారు. మరి ఎట్లా మేము తెలుసుకోవాలంటే అప్పుడు చెప్తాడు, ఒకటే మాట చెప్తాడు చిన్నగా సింపుల్గా, మనస్సును విషయం చేయండి అంటాడు అంతే. ఇప్పుడు మనస్సు విషయంగా లేదు, విషయంగా ఉంది మన దగ్గర. అదే నేను అది తెలుసుకుంటానా, నేను ఇది తెలుసుకుంటానని ఈ మనస్సే మాట్లాడుతాను ఇదంతా. అయితే దాన్ని విషయం చేయండి అంటాడు. ఆత్మే. ఇప్పుడు నేను తెలుసుకుంటానని దాని తత్వం పోగొట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఆత్మ అవుతుంది. దానికి అది ఆ విషయం ఎంతవరకు దానికి ఆ విషయం తెలియదో అంతవరకు నేనే అంటుంది. అది నీకేం సంబంధం ఉండదు, నువ్వు మనస్సు అనేది నిద్రలో ఉండవు అని అడిగితే ఏం చెప్తుంది? అది విషయం ఏంటో నువ్వు ఎప్పుడు ఉండాలి కదా, మరి నిద్రలో లేదనేది అయిపోయింది కదా నీ కథ. కాబట్టి అది విషయం కింద మీరు ట్రీట్ చేస్తే ఈ విషయమే అవసరం లేదంటుంది. ఆకారం ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలా మరి మీరు చెప్తాడారు కదా అని అడిగితే భగవద్ భాషలో చాలా క్లీన్గా రాసినారు ఇట్లాంటివన్నీ. మనం వాళ్ళు చదవలేదు, వ్యాఖ్యానాలు విన్నాము, ఆ వ్యాఖ్యానాల్లో బట్టి సరైనటువంటి అనుభవం లేకుండా తనలాడుతాం అంతే. కానీ ఇదంతయు స్వరూప జ్ఞానమున మనం ఆరోపించుకున్న వికల్పములు అంటే యుక్తి సమ్మతము కాదా? అదే ఇవన్నీ మన స్వరూపంలో ఆరోపించుకున్నవే కానీ స్వతంత్రంగా ఉండేటివి కాదా? సూర్యుడు స్వయం ప్రకాశం కలవాడుగాన తన ఎదుట గల వస్తువులను ప్రకాశింపజేయను. ఇప్పుడు సూర్యుడికి ఏమైనా పని ఉందే? నేను ప్రకాశిస్తాను మీరంతా చూడండి అప్ప అనేది ఏమన్నా ఉందే? పోతే అగ్ని నేను కాల్తాడాను అని అదేమన్నా చెప్పేకుందా? దానికి దాని స్వభావాలు అవి. ఆ విధముగా ప్రకాశించినప్పుడు అతని యందు ఏ మార్పు కూడా కలగజాలదు కదా. ఇది ఇండ్లు అని తెలుసుకుంటాము, ఇది గుంత అని తెలుసుకుంటాము. అట్లా తెలుసుకునేటప్పుడు సూర్యుని ప్రకాశంలో ఏమైనా గుంతలు కానీ అట్లాంటివి ఏమైనా ఏర్పడతాడాయా? తానుగానే ప్రకాశిస్తాడు. ఉండే భేదాలన్నీ కూడా తెలిసిపోతాడే అనమాట. కదా అవసరం కాదు. ఈ రీతియే మన స్వరూప చైతన్యము స్వయం ప్రకాశము. ఇవన్నీ తెలుస్తాడని మీరు అన్నప్పటికీ కూడా అది ఏం తెలియజేయడం లేదు. సూర్యుడు ఎట్లయితే ప్రకాశిస్తా అంటే సూర్యుని వెలుతుల్లో మనం అన్నీ కనుక్కుంటాడామో, ఎవరు కనుక్కుంటాడు? అది ఎవరు కావాలనుకుంటారో వాళ్ళే. దాంట్లోనే మార్పులు లేవు అక్కడ. అట్లా మన స్వరూప జ్ఞానంలో కూడా మార్పు లేవు. ఈ అంతఃకరణం చూడండి, ఇది మెయిన్ పాయింట్ అనమాట. ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది మనస్సునే లేదా అంతఃకరణమే. అందుకే అంతఃకరణాన్ని తీసేయడమే వేదాంత లక్ష్యం. అదొకటి తీసేసినారంటే పైసలు ఇంకేం లేదు. అందుకే దాన్ని మనస్సు అమనస్సు చేయాలా అంటారు. ఎట్లయితాడు? అట్లా ఎట్లయితాడు చెప్పు. పిచ్చోనికి కూడా మనస్సు ఉంటుంది,
అది దర్శనం లేదా మీకు? జ్ఞాని పిచ్చోడుగానే కనపడుతుంటాడు. కనపడిలే, అందుకే చెప్తాడు కదా, అతడు ఎట్టి ఏ విధంగా కనపడతా అంటే జడుడు గాను, గుడ్డివాడు గాను, చెవిటివాడు గాను, మూగివాడు గాను ఇట్లా కనపడతా అంటారు. ఎవరికి? వ్యవహారస్తులకి. పిచ్చి క్వశ్చన్ ఏం లేదు. పిచ్చి కావాలంటే కూడా వాడు పిచ్చి పనులు చేయాలి కదా. మనస్సు ఉంటేనే పిచ్చి పనులు చేసేది. మనస్సు లేకపోతే ఇంకేం పిచ్చి పని చేస్తాడు? నిద్రలో పిచ్చి పని చేస్తాడు వాడు పిచ్చోడు. కానీ మనసు లేదు కాబట్టి పడినాడు అట్లా. ఎవరు అట్లేం లేదు. అది మనకి అట్లా కనిపిస్తుంది. మనసు లేకపోతే వాడు పిచ్చోడు అని మనం అనుకున్నాం. కానీ దాని స్వరూపానికి అనుకున్న వాళ్ళకి అదే అవుతుంది. ఏం చేసేయలేదు దాన్ని. కావున తన ఎదురు కనబడి వస్తున్న ప్రకాశింపలేను. అప్పుడు దాని ఎట్టు వివృతి కలగదు. చంచలమైన మేఘములు ఆకాశమున ఒకచో కనిపించి మాయమైనప్పుడు వాని రాకపోకలను ప్రకాశింప సూర్యుని యందు రాకపోవాలని భావించుట, వృత్తి పుట్టుట గిట్టుట జ్ఞానస్వరూపమందే కలుగుతున్నవని కల్పించుట ఇవి ఒక్కటే. ఇప్పుడు మేఘాలు వస్తాండాయి, మేఘాలు పోతాండాయి అనేది దేనికి సంబంధించింది? అది సూర్యుడి వెలుతురులోనే చూస్తాండేది. అది స్వతంత్రమేం లేదు దానికి. అట్లా ఈ జ్ఞానాలన్నీ కూడా కలుస్తాండేది మన స్వరూపంలోనే, దీంట్లోనే కనపడతాడే. కానీ అదేం మారలేదు. ఎట్లయితే సూర్యుడు మారలే, అవి కనపడినప్పుడు కనిపించినప్పుడు ఏమైనా మారుతాడంటే అట్లేం లేదు కదా. ఆ విధంగా వృత్తి యొక్క ఉపాధిచే తోసు జ్ఞానమునకు, బాగా గుర్తుపెట్టుకో, వృత్తి యొక్క ఉపాధిచే తోసు జ్ఞానమునకు వృత్తి జ్ఞానం అనే పేరు కలగవచ్చును. వృత్తి యొక్క ఉత్పత్తి నాశములచే, ఆ వృత్తి అంటే ఇది బుక్ అని పుట్టింది మనకి ప్రవృత్తి, మళ్ళీ బుక్ అనేది పోయింది అనుకోండి, వృత్తి జ్ఞానం కూడా పుట్టుకుట్టినని భావింపవచ్చును. ఎందుకు? ఆ వృత్తికి సంబంధించింది. అందుకే చెప్తా కదా, మాకు చాలా విషయాలు జ్ఞప్తికలేవప్ప అంటారు. అవన్నీ ఎందుకు? మర్చిపోయినారు కాబట్టి భావించారు. కానీ ఈ వ్యవహారం గౌణమే కానీ ముఖ్యము కాదు. నిజంగా అది వచ్చి పుట్టిండేది అదంతా దానికి సంబంధించింది కానే కాదనమాట. దానికి ఉదాహరణ, మీసములో రామరాజు లేడు. మీసాలు పెట్టుకొని ఉన్నాడు ఎప్పుడు సన్యాసిగా పూర్వము. మీసములో రామరాజు ఆ స్థానం ఇప్పుడు నిత్య సత్యానంద స్వామిలో ఉన్నాను ఒకే వ్యక్తి విషయం అందు వివరించున్నాము కదా. ఆయన ఎప్పుడైతే స్వామి వేసుకొని వచ్చినాడో, అంతకుముందు రామరాజు అంటాండ్రి, సన్యాసి అయినాడు, మీసాలు తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు సత్యానంద స్వామి అని పేరు పెట్టినారు. ఇప్పుడు మీసముల రామరాజుకి నిత్యానంద స్వామికి ఏం పేరు ముందో చెప్పాలి. ఇప్పుడు ఈడే మామూలుగా ఉన్నాడు కదా, అవి రెండు. అప్పుడు దాన్ని మాట్లాడినారు, ఇప్పుడు దీన్ని వేసేసినారు. ఈయనేమన్నా మారినాడా? అట్లా వివరించున్నాం కదా. ఈ వ్యవహారం నిజంగా రామరాజు అనే వ్యక్తి పూర్తిగా తొలగిపోలేదు. కానీ వాని మీసములు మొన్న విశేషములు మాత్రం ఇప్పుడు లేవని భావించే రీతి ఇచ్చగా కూడా బాగా ఉదాహరణలు కూడా నీట్గా చెప్తారు, ఏం కష్టం లేకుండా. జ్ఞానోపాధి అయిన వృత్తి నశించుట వలన ఉపహితమైన జ్ఞానము నశించిన వ్యవహారం కూడా సంభవించవచ్చును. మీరేమనుకుంటారు? ఉపాధి జ్ఞానం అని అనుకోలే మీరు, ఆ జ్ఞానమే నశించిపోయిందని మీరు అనుకోవచ్చు. కానీ జ్ఞానమును తెలియజేయటకు ఉపయుక్తమైన ప్రవృత్తి అని ఉపాధి యొక్క వికారము ఉపహితమైన జ్ఞానమునకు ఇసుమంతయు అంటదు. ఆ మీసాలు ఉంటేనేమి, మీసాలు లేకపోతే జ్ఞానానికి ఏం సంబంధం? అవి అంటుకుంటాయి అతనికి. అట్లా కాబట్టి పరమాత్మ స్వరూపానికి ఈ జ్ఞానాల వ్యవహారం ఏమాత్రము సంబంధం లేదు. అదే ఉపహితం అంటే పరమాత్మ, ఉపాధి దానికి. అదే ఉపాధి యొక్క వికారము ఉపహితమైన జ్ఞానమునకు ఇసుమంతయు అంటదు. ఆ ఉపాధి జ్ఞానం అనేది పరమాత్మ జ్ఞానానికి ఏమాత్రం అంటుకునేదానికి లేదు. అయితే మనకేం కనపడుతుంది? ఉపహితమైన జ్ఞానమే నశించింది అనుకుంటాం. ఇప్పుడు రామరాజు అనేవాడు పోయినాడు కాబట్టి, వాడు పోయినాడు అంటే పోలే, సత్యానంద స్వామి ఉన్నాడు. అయితే అక్కడ ఉండేది మొట్టమొదట మీసాలు రామరాజు, మళ్ళీ సత్యానంద స్వామి మీసాలు పోయినాక ఉండేవాడు, వాడే ఉన్నాడు. ఈ రెండు పోయినాయి కాబట్టి ఆయన పోయినాడు అనుకుంటామా మనము? అట్లనే ఇక్కడ కూడా అట్లా పోయేదానికి లేదు అని చెప్పి కనుక్కోవాలి. జాగ్రత్త అభిమానులకు మాత్రము పై తెలిపిన సిద్ధాంతం పట్టుబడదు. ఇప్పుడు మనం చెప్పినామే, జాగ్రత్తను ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి దిక్కే తెలిసలేదు. ఇది కారణం ఏమంటే జాగ్రత్త సత్యత బుద్ధి బాగా గుర్రులుగా పెట్టుకుంటారు దాన్ని, దాని నుంచి వాళ్ళకి సులభంగా పట్టేలేదు. ఇది వారు నాకు ఈ వస్తు జ్ఞానం అయ్యాను అనే రూపమున సంభవించు జాగ్రత్త అనుభవనే ముఖ్యంగా భావించుట వలన ఈ జాగ్రత్తలో వచ్చినాక నాకు ఈ జ్ఞానం అయిందనే భావన వాళ్ళకు ఉంది. అంతే, జ్ఞానం ఎప్పుడు ఉందనే లేదు, వాళ్ళకి తెలియదు.
ఈ జాగ్రత్తలోకి వచ్చినాక నా జ్ఞానమైందనే భావం ఉండటం వలన వాళ్ళ జ్ఞానమునకు ఆశ్రయమైన తాను అనగా జ్ఞాతయే వేరనియు. జ్ఞాత అంటే నేను తెలుసుకునేవాడు అంటే మనం దేహాన్ని అనుకుంటాను, నిజంగా పరమాత్మ జ్ఞానమే అక్కడ ఉండేది. అయితే ఇది వేరనియు, అప్పుడప్పుడు కనబడు జ్ఞాన ప్రకాశం తనకంటే వేరనియు, ఆ ప్రకాశం విషయములను స్పర్శించినచో జ్ఞాత ఎందుకు కలుగు జ్ఞప్తి అను ఫలమే వేరనియు వారు విశ్వసించి ఉన్నారు. కాబట్టి మనకి ఎప్పుడెప్పుడు ఏ ఏ విషయాల జ్ఞానం అయితే అప్పుడప్పుడు అవి మాకు అవుతాయి, అవన్నీ వేరువేరుగా ఉన్నాయి అని ఇట్లా పట్టుకుంటారు. అయితే స్వరూపంలో అవన్నీ ఉండేదానికి లేవు. అవన్నీ కూడా వీడెందు ఆపాదించుకున్నాడు అనమాట. నాలోనే ఇవన్నీ కలుగుతాడాయని వీడు ఆపాదించుకున్నాడే కానీ నిజంగా వీనెందు కలిగేదానికేమి లేదు, దానికి అంటే దానికి కూడా వీల్లేదు. కావున జ్ఞానం అన్నది మన యందలి ఒకానొక శక్తి విశేషమనియు ఏమే అది సుషుప్తి యందు అవ్యక్తముగా నుండి అంటే సుషుప్తిలో కానరాకుండా ఉండి జాగ్రత్త స్వప్నం అనేది వ్యక్తమని భావింపదగిన వారు వచించుతున్నారు. అది అవ్యక్తంగా ఉంటుంది నిద్రలోని. కానీ జ్ఞానము జ్ఞాత జ్ఞప్తి అనే భేదము వ్యవహారమందు తోచు రీతియే. ఇక్కడ జ్ఞానం ఉండాలా, జ్ఞాత ఉండాలా, జ్ఞాతకు తెలిసేటువంటి విషయం ఉండాలి, జ్ఞేయం ఉండాలి, మూడు ఉండాలి. పారమార్థ్యం కూడా అయ్యేది కలదని భావించే వాళ్ళకు జ్ఞానం యొక్క స్వరూపము, దాని ఉత్పత్తి, ఆశ్రయం ఉన్న విచారములందు జటిల సమస్యలు ఉత్పన్నములని తెలిపి ఉంటుంది. కాబట్టి వ్యవహారంలో త్రిపుటి ఎట్లుంటుందో పరమార్థంలో కూడా త్రిపుటి ఉంది అని అనుకుంటున్నారు వీళ్ళు. అదే పెద్ద దెబ్బ. ఎట్లయితే తెలుసుకునేవాడు తెలియబడే విషయం ఉంది ఈడ వ్యవహారంలో, అట్లా పరమాత్మలో కూడా తెలుసుకునేవాడు తెలియబడే విషయం ఉంది అని అంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? దీన్ని దానికి ఆపాదిస్తాడారు. ఆయనకి మూడు లక్షణాలు లేవు. అతడు జ్ఞాత కాదు, జ్ఞానం కాదు, జ్ఞేయము కాదు, అది కాదు, ఆయన దానికి సంబంధమే లేదు. అయితే ఈ తప్పు తెలివి వలన మనం నేననేది ఆరోపించుకుంటాం చూడండి. దీని వలన ఈ జ్ఞాత జ్ఞానము జ్ఞేయం అనేది మూడు ఇక్కడ ఏర్పడింది. అందుకే వేదాంతము ఎందుకు కష్టమైపోయింది అప్ప అంటే అనుభవాన్ని తెలియనందువలన అందరికీ కష్టమే. వాళ్ళకేని కాదు, మనం కూడా ఈ అనుభవాన్ని పట్టుకోకపోతే మనకు కూడా జటిలమే. ఇంకెవరు చెప్పాలా? అందరూ దీన్నే పట్టుకొని దీన్నే ఎగిలాడుకుంటూ పోతుంటారు. ఇప్పుడు అది చెప్తాడాం కాబట్టి ఎందుకు కష్టమైంది వేదాంతం వినే వాళ్ళకి అంటే వాళ్ళు బుద్ధిని ఆశ్రయించే మహావ్యవహారం చేస్తాడారు, లేదా నేను ఆశ్రయించుకునే వ్యవహారం చేస్తాడాం మనం. ఒక స్టేజ్ తర్వాత ఇంకా అర్థం కాదు, నేను దాటిపోతే అర్థం కాదు. ఏది అనుభవం చూసుకోకుండా పోతే అనుభవం తెలియదు వాళ్ళకి, చూసుకుంటే పోయలేదు, అనుభవం తెలియదు, అర్థం కాదు. అందుకే అర్థం కాకుండా ఉండేది. ఇప్పుడు నేనని కాదు చెప్తాండే, అది అక్కడ అనుభవం అని చెప్తాండవు కదా. ఎవరికి అనుభవం అనే పదం లేదు వేదాంతేతరుల్లో, ఎవరి దగ్గర లేదు. శంకర వేదాంతులు అనే వాళ్ళు మాత్రమే ఉన్నారు. అందులో వాళ్ళు కూడా మేము కూడా శంకర వేదాంతమే చెప్తామనే వాళ్ళు కూడా అందరూ వీళ్ళే ఉండేది. ఇప్పుడు కూడా వాళ్ళే వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే అందరూ దేశాన్ని బాగు చేస్తామనే వాళ్ళే ఉండేది. అక్కడ కాంగ్రెస్లో ఉండొచ్చు, కమ్యూనిస్ట్లో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, ఆడున్నా కూడా అందరూ దేశాన్ని బాగు చేసేవాళ్ళే. అయితే వాళ్ళ భావాలన్నీ ఎట్లున్నాయప్ప అంటే డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అట్లా శంకరాచార్యుల భాష ప్రకారం విచారం చేస్తే దాని లైనే వేరే అవుతుంది అనమాట. అది ఆయన ఏం చెప్పినాడు, మొదటే చెప్పినారు కూడా, అది కూడా ఏమని, ఇది అప్రమేయము పరమాత్మ స్వరూపము అంటే ఏం దాని అర్థము? ప్రమేయము అంటే ప్రమాణాలు ఉపయోగించి తెలియబడేది ప్రమేయము అని అర్థం. అది అప్రమేయము అన్నారు అంటే ప్రమాత్ర పనికిరాడు, ప్రమాణము పనికిరాడు అని చెప్పినట్లే. అవాంగ్మానసు గోచరము అని చెప్పినారు. వాక్కు కానీ మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ తెలియబడదని కూడా చెప్పేసినారు. ఇంక వీళ్ళు ఏమిటి మీద ఆధారం పడి వీళ్ళు చెప్తాడారు వేదాంతం ముందు నేను అడిగేది. పదాలేమో చెప్తాడారు కరెక్టే, వాళ్ళు వింటాడారు. అయితే ఎట్లా మేము వింటామని ప్రశ్న వేయాలి. వెంటనే తీసేసి చెప్పాలి. మరి వాళ్ళు నేను తీసేయాలంటే యాడ్ తీసేస్తారు. వాళ్ళు నేను తీసేయాలంటే వాళ్ళు యాడ్ తీసేసేది ఈయనే. ఈ నేను అనేవాడు ఎప్పుడు ఉండాడని వీళ్ళ దగ్గర ఉండే ఉంటాను. పండుకున్నప్పుడు ఉన్నాను, నిద్రపోయినప్పుడు ఉన్నాను, స్వప్నం ఉన్నాను, వీళ్ళ దగ్గర పెరుగుంది. అందుకే అవస్థాత్రయ ప్రక్రియ ఉండేదాని వలన ఈ నేననేవాడు మెలకులో ఉన్నాడప్ప, నిద్రలో ఈ నేననేవాడు లేడు, స్వప్నంలో ఇంకో నేననేవాడు వచ్చినాడు, ఆ నేననేవాడు కూడా నిద్రలో లేడు. ఇట్లా ఏ నేనైతే మీరు నమ్ముకుంటారో ఈ నేను అనేవాళ్ళు లేరు అనేది దృఢపడితే సరిపోతుంది. అనుభవంలోకి వచ్చేకి వీలుంది. వాళ్ళు ఏమంటే చెప్పలేదు కదా, జాగ్రత్తే సత్యము, నిద్ర నిస్సారము, అజ్ఞానము, తర్వాత స్వప్నము
వాసన జన్యము అని చెప్పేసినారు. ఇంకెట్లా వస్తారు వాళ్ళిటికి? అనుభవం చూపించాక మార్గం ఏడు ఉండాలి. నిద్ర నువ్వు ఎట్లా వేసుకుంటాడావు అని చెప్తే అడుగు. నిద్ర అని అంటాడు, పగలల్లో అంటాడు. ఏ నిద్ర ఎట్లా వేసుకుంటే నిద్రని ఎందుకు అంటావు నువ్వు దాన్ని అంటే? నిద్ర అనుకున్నాము అంటారు. ఇంతే వాళ్ళు అనేది. నిద్ర అనేది జాగ్రత్త. మళ్ళీ దానికి ఇంకేమేం చెప్పాలప్ప? అయితే మాండూక్యోపనిషత్తు చెప్పింది కదా, జాగ్రత్త అంటే ఏమి, స్వప్నం అంటే ఏమి, నిద్ర అంటే ఏం చెప్పింది. ఆ పదాలు చెప్పచ్చు కదా. ఆ పదాల్లో ఏడన్నా ఉండాలి ఈ సమాచారము. ఒకవేళ శంకరాచార్యులు ఏం చెప్పినాడు, బాగా క్లీన్గా చెప్పినాడు దాంట్లో, నాకు ఏమీ తెలియదు అనేది వ్యవహారంలో అజ్ఞానం. అవునా? ఏమైనా నీకు తెలుసునా అంటే నాకు తెలియదు అంటే అజ్ఞానం కదా అన్నారు. అదేవిధంగా నిద్రలో మీకేమన్నా తెలుసునా అంటే మీరేమంటారు? నాకేమీ తెలియదు అని మీరు అంటారు. కాబట్టి వాళ్ళు దాన్నే ఏం చేసుకున్నారు? దాన్నే అజ్ఞానం నిద్రలో ఉందని పేరు పెట్టినారు. అయితే నిద్రలో నాకేమీ తెలియదని చెప్పేటప్పుడు అది అజ్ఞానమా జ్ఞానమా అనేది విచారం లేదు ఎవరికి. మరి ఎవరికి ఉంది? అది ఉంటే ఇంక మాట్లాడే పని ఏముండే అజ్ఞానం అనేదానికి. అట్లా చూడండి, గ్రహించిన వాళ్ళకి వెంటనే చెప్పేస్తారు. దీని ఏం పెద్ద కష్టమేం కాదు. దీనికి గ్రహించుకోకుండా వాళ్ళు ఆ అజ్ఞానాన్ని పట్టుకుంటారు, తెలియదనే దాన్నే పట్టుకొని దాన్నే పోతారు. అరే ఆ తెలియదనేది రావాలంటే జ్ఞానం ద్వారానే తెలియదు, జ్ఞానం ద్వారానే తెలియను అని ఉంటుంది. తెలియదు అనేది కూడా జ్ఞానానికి సంబంధించిందే కదా అనేది వాళ్ళు ఇచ్చిపెట్టినారు. అది శంకరాచార్యులు రాసినాడు అనమాట. ఇట్లా వ్యవహార దృష్టి చేత వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటారు. పరమార్థ దృష్టిలో అట్లా లేనే లేదనమాట. ఉత్పన్నమంటే జ్ఞానము ఏకమను పక్షమందలి సౌకర్యమును. జ్ఞానమే ఉండేది, జ్ఞానం ఇస్తే రెండవది లేదనే సౌకర్యంతో పోతే నీ స్వరూపానికి సులభంగా వెళ్ళిపోవచ్చు. జ్ఞానాలు భిన్నము అని అంటే కష్టం. దావులు చాలా ఉన్నాయప్ప ఊరికంటే సీల్దావులు పట్టుకొని పోయేదే పక్కకి, మెయిన్ రస్తా పట్టుకోకుండా పోయినట్ల. పై తెలిపిన్నాము, జ్ఞానం యొక్క రాకపోకలను ఎరుగుటకు మరి ఒక జ్ఞానం ఆవశ్యక రీతి. ఇప్పుడు నాకు జ్ఞానం కలిగింది, ఈ జ్ఞానం పోయింది అని చెప్పేదానికి ఇంకో జ్ఞానం కావాలి కదా. ధర్మజ్ఞానం యొక్క వ్యక్త అవ్యక్త స్థలం ఎరుగుటకు, ఈ ధర్మజ్ఞానం కూడా కనపడేది కనపడకుండా పోయేది ఉంటాయి కదా, దీనిలోనే తెలుసుకుండేకి మరి ఒక జ్ఞానం కూడా అత్యవశ్యమగును. ఇట ఇరువురు అంగీకరించిన స్వరూప జ్ఞానమే విషయ ప్రకాశనకు పర్యాప్తమై ఉండగా, కాబట్టి అది తెలుసాలంటేనో తెలియలేదంటేనో ఒకే జ్ఞానం ఉండాలనేది సమానంగా ఉన్నప్పుడు మరలా ఆ జ్ఞానం అందే ఉపాధివశమున జ్ఞాతృత్వము జ్ఞప్తిత్వము వ్యక్తిత్వము అవ్యక్తిత్వము ఉన్న వ్యవహారం సంభవించడానికి అవకాశం ఉండగా, ఎప్పుడైతే అదే ఉందని చెప్పినాక ఇవన్నీ కూడా దేంట్లో కలుగుతాయి? మళ్ళా ఈ జ్ఞాత అనేది కానీ జ్ఞప్తి అనేది కానీ వ్యక్తం అనేది కానీ అవ్యక్తం అనేది అన్నీ ఏంట్లో కలుగుతాయి? ఇవన్నీ అవ్యక్తం అనేది జ్ఞానమే, వ్యక్తం అనేది జ్ఞానమే, జ్ఞప్తి అనేది జ్ఞానమే, జ్ఞాత్వం అనేది జ్ఞానమే, జ్ఞాత్వం అనేది కూడా జ్ఞానమే. అన్ని జ్ఞానాలే కదా. ఇట్లా కలుగుతుండగా అవకాశం ఉండగా జ్ఞాన బహుత్వమును కల్పించిన అధిక దోషము ధర్మభూత జ్ఞాన వాళ్ళకు తప్పదని ప్రస్తుతమవుతున్నది. ఇన్ని రకాలు కలుగుతాయి కాబట్టి వాళ్ళకి ధర్మభూతం అనేది వేరుగా ఉంది అనేదానికి వాళ్ళకి దోషం కనబడింది. అట్లా కాకుండా జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళకి ఒకటే ఉంటుందన్నమాట. సూర్యుడు ప్రకాశ స్వరూపుడైనను అతనికి ప్రకాశాత్మకమైన కిరణములుండే రీతి. కిరణాలు మనం చెప్పినామా, మనం కల్పించుకున్నామా? సూర్యుడు చెప్పినాడు నా కిరణాలు ఉన్నాయని. సూర్యుడి కిరణాలు ఉన్నాయి సూర్యుడు చెప్పినాడా మనం చెప్పినామా అని కనిపెట్టినాం, మనం కల్పించుకున్నాం. అదే రీతి జ్ఞాన స్వరూపమైనను ఆత్మకు జ్ఞాన రూపమైన కిరణములు ఏలు ఉండరాదు. ఇట్లాంటివన్నీ ఉండొచ్చు కదా నీళ్ళు అని కొందరు శంకించుతుందరు. ఈ ధర్మభూత జ్ఞానాలన్నీ అనేటివన్నీ కూడా కిరణాలు ఉన్నట్లానే ఎందుకు అనుకోకూడదు నీళ్ళు. అంతే చూడండి, ఎవరెవరి ఆధారం వాళ్ళు పెట్టుకొని మాట్లాడే మొదలు పెట్టి ఏం జరుగుతుంది? తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? అవును ఉండొచ్చు, సూర్యుని కిరణాలు ఉన్నాయని అంటున్నారు కదా. నిజంగా సూర్యుని కిరణాలు ఉన్నాయని దేవుడు కల్పించుకోండేది, మనమే కల్పించుకోండేది. కానీ ఇట దృష్టాంత దాష్టాంతికములకు సామ్యత లేదు. అది సూర్యుని దృష్టాంతము, పరమాత్మ స్వరూపం దాష్టాంతము. సూర్యుడును అతని ప్రకాశమును కలిసియే ప్రకాశమును ఒక ద్రవ్యంగా వ్యవహరింపబడుతున్నది. సూర్యుడన్నా ఒకటే, ప్రకాశం అన్నా అంతా ఒకటిగానే వ్యవహారం చేయబడుతుంది. సూర్యకాంతులు మన భూమండములను స్పర్శించుటకు
ఒకానొక కాల పరిమితి కలదనియు ఈ విధముగానే చాలా సంవత్సరములు ఆ కాంతులు భూమిపై ప్రశ్నించున్నాడలా తప్పక ఒకానొక దినం సూర్యగోళమే లేకపోవునని ఖగోళ శాస్త్రజ్ఞులు నిర్మించున్నారు. ఇట్లే వెలుగుతూ ఉంటే యాపొద్దో అన్నాడు తరిగిపోయి మొత్తం సూర్యుడు లేకుండా పోతాడని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పినారనమాట. అంటే నక్షత్రాలు తెలిసే గురించి సూర్యుడు చంద్రుడు శని వీళ్ళందరి గురించి చెప్పారు వాళ్ళు చెప్పినారనమాట. అట్లా కానీ దాష్టాంతికమైన ఆత్మ విషయమైన ఏది ఘటిల్లదు. యాపొద్దు చెప్పండి మీరు, ఎన్ని జన్మలు ఎన్ని కోట్ల యుగాలైతే ఇది లేదు అని చెప్పి సాధ్యమవుతుందే? ఇన్ని కోట్ల యుగాలు కనుక ఇది లేదు అనాలంటే మళ్ళీ అదే జ్ఞానాన్ని ఉపయోగించాలాడా? ఇది తరిగిపోతుంది అంటే ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలా? కాబట్టి ఇది దీంట్లో జరగదనమాట. ఏలైనా ఆత్మజ్ఞాన ద్రవ్యము కాదు, సావయము కూడా కాదు. ఆత్మజ్ఞానం అనేది అవయవాలతో కూడా లేదు. పోనీ అది ఏమన్నా మన్ను నీళ్లు అని ఇట్లేమన్నా ద్రవ్యంగా ఉందంటే అది కూడా లేదు. కాదు, ద్రవ్యము గుణము అవయవము జాతి వ్యక్తి మున్న విభాగాత్మ పదార్థములన్నింటినీ విషయీకరించి ఇది మన్ను, ఇది నీళ్లు, ఇది భూమి, ఇది సూర్యుడు, అగ్ని అని వీటిని విశదపరుస్తూనే ఉంది. విశీకరించి ప్రకాశింపజేయు సకల దృశ్యరాశి విలక్షణమైన స్వరూపమే మన ఆత్మ. ఇక్కడ సకల దృశ్యరాశి విలక్షణమైన స్వరూపమే మన ఆత్మ అన్నప్పుడు ఈ సకల దృశ్యరాశి అనేది ఏమి, దానికి విలక్షణమైన మా స్వరూపమే మన ఆత్మ అనే దాంట్లో ఏమర్థం చేసుకోవాలా? సకల దృశ్యరాశి అంటే ప్రపంచం, దానికి విలక్షణము మన ఆత్మ అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేసుకోవాలా? చూడండి చెప్పినాను, మళ్ళీ మీకు మనం చెప్పినాను, అప్పుడే మర్చిపోయినారు. విలక్షణం అంటే చెప్పినాను. ఎందుకంటే చాలామంది ఈయనకంటే ఈయన విలక్షణుడు అంటే ఈయన ఉంటాడు ఈయన ఉంటాడు, అవునా కదా? ఈయన పొట్టిగా ఉంటాడు ఈయన పొడుగ్గా ఉంటాడు, ఆయనకంటే ఆయన విలక్షణంగా ఉండాలని ఎట్లయితుంది. ఇక్కడ కూడా సకల దృశ్యరాశమైన దీనికి విలక్షణమైన స్వరూపమే మన ఆత్మ. అంటే సకల దృశ్యరాశి అనేదంతా కూడా లేనిది అనేదే పెట్టాలి. ఇంతే. విలక్షణము అంటే ఇవి లేనిది అది ఉండేది అని అంతే అర్థము. అది మర్చిపోతాడు. అందుకే బాగా చెప్పినారు, ఆ పొద్దు జ్ఞానం చెప్పినాను మీకు. విలక్షణం అనే పదం వచ్చిందంటే మన వ్యవహారంలో భేదాలు చూస్తాము. ఇక్కడ ఆత్మస్వరంలో విలక్షణం అనే పదం వస్తే ఆత్మే సత్యము, నీకు కనపడే ప్రపంచం అంతా లేనిది. ఎందుకంటే ఇది ఉండేది అది లేనిది అని అర్థము విలక్షణం అంటే. మనం అట్లా అనుకోము, అవి రెండు ఉంటాయి, దాంట్లో దానికి కొంత భేదం ఉంటుంది అనుకుంటాము. అట్లా అనుకోకూడదు అని చెప్పి చెప్పిండు అనమాట. అది ఏడన రాని ఈ పదం గుర్తుపెట్టుకోండి. అంటే ఆత్మ వీటికంటే కూడా భిన్నమై ఉంటాడు అన్నప్పుడు ఈ ప్రపంచం అంతా ఉంది, అతడు భిన్నమై వేరై ఉంటాడు అనేది కూడా రాకూడదు. ఉండేది అతడే, ఇది ఉండేది కాదు అనేది మనం దృఢంగా పెట్టుకోవాలన్నమాట. మన ఆత్మ కావున ఇది నిత్య స్వరూపము. అవి తోచిపోతాండాయి అంతే, అందువల్ల దానికి సత్యత్వం లేదు. ఇది ఎప్పుడు ఉండేది కాబట్టి ఇది నిత్య స్వరూపం. కనుక జ్ఞాత వలన జ్ఞానకిరణములు బయలువెడుతున్నామని కల్పించుటయు జ్ఞానమునందు కలుగు సంకోచము వ్యాకోచము వ్యాపకము జననము మున్నగు వికారములను ఆత్మయందు ఆరోపించుటయు కల్పనాశక్తి సమన్వితులైన అవిచార పనులకు సమ్మతమగనే గాని అది పెరుగుతుంది పుడుతుంది సంకోచం చెందుతుంది ఊతురు వ్యాకోచం చెందుతుంది అని పుడుతుంది అని చెప్పేదంతా కూడా అవిచార పనులు. అంటే పరమాత్మను తెలియనటువంటి వాళ్ళకి సమ్మతమవుతుందే కానీ పరమాత్మాన్ని విచారం చేసి సత్యాన్ని తెలుసుకునే వాళ్ళకి మాత్రం ఇది సమ్మతం కాదు. అనుభవానుసారమైన ఉన్నతోన్నత విచారం అనొచ్చు తత్వ పరిశీలకులు ఎవరినూ సమ్మతింపరు. అదే ఉన్నతోన్నత పరిశీలకులు అంటే సామాన్యమైన వాళ్ళు కాదు, వీళ్ళు అధికారం కలిగినటువంటి వాళ్ళు విశ్వసించే వాళ్ళకి వీళ్ళు చెప్పే మాటలు ఏవి కూడా పొందేటివి కాదు. ఈ సకల కారణములచే జ్ఞానమును ఒకానొక శక్తి అని భావించుట అసమంజసమే. శక్తి అంటే ఏమి? ఫలాని వాళ్ళు శక్తి అని అంటే ఆయన ఉంటాడు ఆయన శక్తి ఉంటుంది, రెండు ఉండకూడదు, అట్లా ఉండకూడదు. ఆ శక్తి అనే పదమే ఇక్కడ ఆత్మలో పొందదు, వ్యవహారంలో పొందుతాయి అవన్నీ. భావించడం రుజువగను కాన జ్ఞానమున నానాత్వం లేదనియు జ్ఞానములో అనేకం లేదనియు సుషుప్తి అందలి స్వరూప జ్ఞానమునకు జాగ్రత్తనందు తోచుతున్నదని మనమూహించు ధర్మభూత జ్ఞానములకు తమ పరమార్థ స్వరూపమున ఎట్టేచుతకులు వికారములు లేవనట నిర్వివాదం అని తేట తెల్లమయ్యను. కాబట్టి సుషుప్తిలో ఉండే మన స్వరూపమే సత్యము. ఈ జాగ్రత్తలో చోచేసినవన్నీ కూడా ఈ జ్ఞానాలన్నీ కూడా దానిలో అంతర్గతమే కానీ వాటికి స్వతంత్రం లేదు అనేది అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ఇట్లా మరి ఇప్పుడు ఏమని అనుమానం ఉంటే అడగండి. దీంట్లో వీటికి ఇది ఒక సబ్జెక్ట్, వీటికి
అయిపోయిందా? ఉందా ఎంత కింద ఉండదు. ఇప్పుడు సుషుప్తిలో ఉన్నప్పుడు మనకి ఏ అనుభవం లేదు, ఊరికి రాయి మాదిరి పడినా. ఎవరు చెప్పినట్టు రాయి మాదిరి పడినామని? మనకు అక్కడ సుషుప్తిలో ఉండేటప్పుడు సమకాలంలో కానీ అది ఆడే రాయి వల్లే పడి ఉండమనేది ఎట్లేదు సార్ నేను అడిగేది. మరి ఉచ్ఛ్వాసించాలి ఆయన చెప్పులో సంబంధం సార్కే రాయవాది ఎట్లుంటాను కూడా ఊరు పిలుచుకుంటాను. కాబట్టి అది కాదు ఇక సమస్య. నీవు బయట వచ్చి తర్వాత చెప్పే మాట ఇది. సుషుప్తి నుంచి సుషుప్తి సమకాలంలో మనకి ఏం అనుభవం ఉంది? మరి నువ్వే చెప్పు. ఇప్పుడు ఏమనుభవం లేదని ఎట్లా చెప్తువే? ఏమనుభవం లేదని ఎట్లా చెప్తువే? అది ఎవడు చెప్పరే? మరి అట్లే మరి క్వశ్చన్ ఇంకా వేరే విధంగా చెప్తావా? వేసిన తర్వాత మీరేం చెప్తున్నారు? అవునా, వేసిన తర్వాత నాకేం తెలియలేదు అని చెప్పేసి మీరు అంటారు అట్లా. సాక్షి స్వరూపం ప్రమాతృ ద్వారా జరుపుతూ ఉంది అని చెప్తారు. ఏదైనా చెప్పాల్సి వస్తే ప్రమాత ద్వారా భాషింపు చేస్తుందని చెప్పినాము. అయితే ఆడ అటువంటి అనుభవం ఉందే? మరి అదే కాబట్టి ఏ అనుభవం లేదనే ఆ జ్ఞానము, ఏ అనుభవం లేదనే జ్ఞానము ఇప్పుడు చెప్తున్నాను. ఏం అనుభవం ఎప్పుడైనా చెప్పు, అక్కడ మాత్రం తెలియలేదు. మరి అందుకే చెప్తాను అది. రైట్. ఇప్పుడు అర్థమైలే స్థలంలో అక్కడ ఏ అనుభవం లేకుండా అందుకే మరి నిష్క్రియ అని చెప్పినారు. అర్థమైపోయాయి కదా. ఇంకా మరి అంతే. ఇంక దాని గురించే మళ్ళీ ఏ వికల్పాలు లేవు, ఏ విశేషాలు లేవు, అంతే. మరి ఇంకే దాని గురించి ఇంక మళ్ళీ వ్యాఖ్యానం ఏమి? అనుభవం అనేది నీవెట్లా చెప్తాడావు అంటే బాహ్య విషయాలన్నీ చూసిన అనుభవం పెట్టుకొని జాగ్రత్తలో ఉండేటని పెట్టుకొని అక్కడ ఏమీ లేదనే మాట మాట్లాడుతాడవే. కానీ నీకు అనుభవమే ఉంటే ఈడేంటి ఉండయి? ఈడ ఏంటివి లేవు, ఆడ ఏంటివి లేవు. ఎప్పుడు ఉండేది పరమాత్మ స్వరూపమే. అందుకే చెప్పినాడు కదా, జాగ్రత్త బుద్ధియే వీటన్నిటికీ కారణము. ఈ జాగ్రత్తలో మేము పని చూస్తామంటున్నారు. ఆడు మాకు ఇట్లాంటివి లేవు కాబట్టి మాకేమీ తెలియదు అనేది, లేకపోతే ఊరికే ఉంటామనేది, ఈ పదాలన్నీ ఈడుండేది చూస్తాము, ఆడికి తగిలిచ్చి చెప్తాంటాము. ఆడ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా విచారం చేస్తే ఈడ ఏటివి లేవు, అనుభవ దృష్టితో విచారం చేస్తే. అందువలన ఆ అనుభవంలో ఎప్పుడు కూడా ఏటివి లేవు అనేది సిద్ధాంతం కావాలన్నమాట. అది ఎందుకంటే తన స్వరూపంలో నిర్వికల్పము నిర్విశేషం అనేది బయట చెప్పేకొచ్చిండేది. అది మీరన్నీ కల్పించుకుంటా అంటారు, మీకు అన్ని విశేషాలు ఉంటాయి, మీరు క్రియలు చేస్తూ అంటారు అని చెప్పి దాన్ని తీసేసేదానికి మాట్లాడిన మాట అది. అక్కడ ఏమి తెలియలేదు అని మరి నాకు జాగ్రత్త అవస్థకు వచ్చిన తర్వాత చెప్తాడావు. సరే ఉండండి, ఆయన మాట కానీ ఉండండి, మీరు మాట్లాడదండి. అక్కడ అనుభవము అక్కడ ఏమి మనకు ఏ అనుభవం శాస్త్రం ఏమైనా చెప్పిందా మీకు అక్కడ ఏందన్నా ఉంటుందని? ఆత్మలో ఏంటో ఉంటాయని చెప్పిందే శాస్త్రము. ఆత్మ చెప్పిండేది ఇంతే కదా. కాబట్టి అవే చెప్తాడావు నువ్వు. వీటికి చెప్పినా అవే చెప్తాడావు కానీ వేరేం చెప్పలే కొత్తవే. జాగ్రత్త వస్తేనే మనకు అక్కడ ఏమి తోచలేదు, ఏమి ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ ఉండే కాబట్టి చెప్తాను అంతే. అదే నేను చెప్పింది, ఇక్కడ ఉండి అందుకే జాగ్రత్తను ఆపాదించుకొని వీళ్ళు మాట్లాడుతుంటారు. ఏది మాట్లాడినా దాని నుంచి ఆ పాయింట్ పట్టుకోవాలన్నమాట. అంటే అదే ఇప్పుడు కరెంటు కూడా ఏమి లేదు, ఉపాధి చూస్తే కనపడుతుంది అంతే. కరెంట్లో ఉన్నప్పుడు ఏం కనపడిందంటే అది ఏమీ లేదనే దానికి నీకు సంబంధం లేదు. దానికి మాటలంటే చెప్పాల్సి వస్తుంది, నువ్వు చెప్పాలి అంతేగాని లేకపోతే ఏంది ఉండదు. అక్కడ ఉండదు తాను ఇతరులకు చెప్పాల్సిన పని లేదు. అందుకే మౌనం అని దక్షిణామూర్తి శ్లోకంలో చెప్పినారు కదా, మౌనం అంతే. పరమాత్మ అంటే మౌనం అప్ప. మీరు అది ఇది అని చెప్పేదానికి పోతే ఎట్లయితుంది? అవన్నీ కాదు అని చెప్పేదాని కదా. ఎరుక యొక్క వివిధ రూపాలు, ఈ తెలివి యొక్క అనేకమైన రూపాలు ఎట్లుంటాయంటే చెప్తాడు. ఆత్మ చిత్మాత్రమనుట జ్ఞానత్రయవాదమునకు అవిరుద్ధము. ఈ జ్ఞానాలు 3 ఉన్నాయంటారే, ఇట్లాంటివన్నీ వ్యవహార జ్ఞానం, పారమార్థిక ఇట్లాంటివి ఉన్నాయంటారే, దానికేమో సంబంధం లేదు. అది జ్ఞానంగానే ఉంటుంది. ప్రపంచమందలి సకల జ్ఞానము ఆత్మ యొక్క చైతన్యమే అనే వాదము వాళ్ళేమా ఉండేది. మీరు ప్రపంచంలో ఏ జ్ఞానం ఉన్నా అదంతా ఒకటే అనే వాదానికి 3 అంతస్తులు కలవని వాదమునకు మిగతా వాళ్ళంతా 3 రకాలు ఉన్నాయంటారు కదా. విరుద్ధము కాదా అని సంశయమునకు ఇప్పుడు సమాధానం లభించినట్లే అగును.
మూడు ఉన్నాయంటే అంటారు కదా, మూడు ఉన్నాయా ఇప్పుడు? ఆ జ్ఞానాన్ని విడిచి మూడు ఉన్నాయా? అట్లా. ఎందుకంటే ధర్మభూత జ్ఞానాలు దాన్ని విడిచి లేవు అన్నప్పుడు ఇంకా మీకు 3 అంతస్తులు ఉన్నాయని 10 అంతస్తులు ఉన్నాయనేది ఏంటుకుంటాయి? ఏలైనా ఆత్మయు జాగ్రత్తాదులను, జాగ్రత్తలు అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి 3 భిన్న భిన్న పదార్థములు కావు. ఇప్పుడు చెప్పండి మరి, జాగ్రత్త వేరే, స్వప్నం వేరే, నిద్ర వేరే కాదు. మనం 3 వేరు పేర్లు పెట్టుకున్నామా లేదా? ఇప్పుడు తాడుని తెలియనప్పుడు దాన్ని పామని, తర్వాత నీటి ధారని, అది పుష్పదండ, పూలదండ అని 3 అనుకుంటారు చూడండి. ఇవి 3 వేరువేరా ఉండాయి అవి దాంట్లో? అట్లా జాగ్రత్త, స్వప్నం, నిద్ర అనేది ఉండదే. తప్పు తెలివి చేత నీవు కల్పించుకుంటావు. వేరువేరు అది మాత్రం ఎట్లుందో అట్లే ఉంటుందన్నమాట. అది ఈ ఆత్మయే అవస్థలుగాను, అదే నెక్స్ట్ పాయింట్ ఇది, అందలి జ్ఞానములుగాను, విషయములుగాను, కరణములుగాను, అవస్థా విభాగమును తెలియజేయ బుద్ధిగాను ఉన్నది. ఇప్పుడు అర్థమైపోయి కదంగా. అదే తెలియనప్పుడు ఎట్లా కనపడుతుందంటే ఇట్లా నానా రకాలుగా కనపడుతుంది, అంతే, తోస్తుంది. మరి సరిగ్గా చూసినట్లయితే, అనుభవం ప్రకారం చూసినట్లయితే అవి లేవు. ఎప్పుడైతే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని అంటే తప్పు తెలివి చూసినప్పుడు కనపడతాయి ఇవి. ఆ తప్పు తెలివి అనేది లేకుండా పోయినప్పుడు కనపడాలి ఇవి. కనపడతాయా? కనపడవు. కావున చిన్మాత్రమే వట్టి ఎరుక 3 అంతస్తుల జ్ఞానమై తోచుచున్నది. ఉందనిలే ఏమంటాడు? 3 అంతస్తులుగా తోచుతున్నది అంటే ఉందనే లేకపోతే లేదనే? ఎరుకగా తోస్తున్నది. ఎట్లన్నా కానీలే, తోస్తుందనిలే, ఎట్లన్నా అయిపో తోస్తుందనే దానికి అర్థమేమి? ఉందనే లేదనే? అదే పూర్తి డెఫినెట్గా చెప్పేయలేదు. అది తోస్తుంది అంటే ఉందనాల, నువ్వు న్యాయంగా అయితే ఉంటే. తోస్తుంది అంటే ఏమర్థం? తెలియకపోతే తోస్తుంది. అట్లా ఆత్మ యొక్క జ్ఞానము పారమార్థికమనియు, ఇప్పుడు బాగానే పారమార్థికం అంటే ఎప్పుడు ఉండేది అని. అవస్థల జ్ఞానము వ్యావహారికమనియు, ఈ అవస్థలు అంటే యా అవస్థ వస్తే ఆ వ్యవహారం ఉంటుంది. జాగ్రత్త వస్తే జాగ్రత్త వ్యవహారం ఉంటుంది, స్వప్నం వస్తే స్వప్న వ్యవహారం ఉంటుంది. ఇది అనియు అవస్థల జ్ఞానం వ్యవహారం అనియు, భ్రాంతులు ప్రాతిభాషికమనియు, శుద్ధ చైతన్యమును జాగ్రత్త దృష్టియే చూచువారికి మాత్రం త్రివిధముగా తోచుతున్నది. భ్రాంతి జ్ఞానం అంటే అదే తగరంలో వెండి కనపడేది అనేది, అది భ్రాంతి జ్ఞానం అని మీరు అనుకున్నారు. ప్రాతిభాషికం అంటే అప్పుడు తోచి మరుగయ్యేది. వ్యవహారిక సత్యం అట్లా కాదు, వ్యవహారం ఉన్నంతసేపు సత్యమే. అందుకే మనము మెలకు మాకు ఎప్పుడు ఉంటుందనేది ఎందుకంటున్నారంటే వ్యవహారిక సత్యం ఇది. మెలకు వచ్చినప్పుడల్లా మా ప్రపంచం ఉందంటున్నారు. కానీ మీరు నిద్రలో ఉందా అంటే మానవులు కొంతమంది ఉంటుంది అంటారు, అంతే. అనుభవం లేదాడా? చూసుకోలేదు మరి. ఒరిజినల్ అనుభవానికి ఎప్పుడు పోయేది? ఇప్పుడు మీరు పొరపాటు చేస్తున్నాను. ఇప్పుడు సుషుప్తిలో ఏది తెలియలేదు అని చెప్తే, మరి లేచిన తర్వాత అక్కడ ఏమీ తెలియలేదని చెప్పేసి దేనివల్ల తెలియబడి మనకు అని మనకు క్వశ్చన్. అప్పుడు ఆ పరమాత్మ యొక్క సాక్షి స్వరూపం ద్వారా మనకు అక్కడ ఏమి తెలియలేదు అని చెప్పి తెలియబడింది. అది ఒకటి, ఇవన్నీ తెలుస్తాడు అనేది ఒకటి. అది ఆ యొక్క అనుభవాన్ని హాయిగా ఉంటాడు కాదబ్బా. ఇక్కడ మాకు అన్ని తెలుస్తాడు కదా, ఆడు తెలియలేదు అనే పదాన్ని ఉపయోగించినారు ఇక్కడ. చెప్పేటప్పుడు నువ్వు సుజుక్త అనుభవాన్ని చెప్పేటప్పుడు ఏం చెప్తాడావు అంటే, జాగ్రత్తలో ఉన్నప్పుడు మాకు అన్ని కనపడతాండే, ఆడు ఏమీ కనపడలేదు, ఏమీ లేదనే మాట దీన్ని పట్టుకొని చెప్పండి మాటలు. అవి సాక్షి స్వరూపం చెప్పేది కదా, సాక్షి స్వరూపమే చెప్పేది. అది నీ తప్పు బుద్ధితో ఈ మాట మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు నీకేం అనుభవం లేదు. నా అనుభవం చెప్తూ ఉంది కదా, నాకు సుషుప్తిలో నాకేం తోచలేదు. నీ సాక్షి అనుభవం ఎందుకు చెప్తుంది? చెప్పే కర్మ దానికేం పట్టిందప్ప? నీవు చెప్తాడు. ఇప్పుడు ప్రమాతృలో చెప్తా అంటే ప్రమాతృ కాదు చెప్పేది, సాక్షణంలో అది ప్రకాశింపబడుతుంది, తెలియబడుతుంది అని వాళ్ళు అంతే. తెలియబడుతుంది అంతే. అది అదేం చెప్పలేదు. సూర్యుని ప్రకాశంలో ఇది ఇండ్లు, ఇది మిట్ట, ఇది తగ్గు, కొండలు, నదులు అని చెప్పినట్లు ఉంటుంది అంతే. మరి అదేం చెప్తుందే? అదే దానికంతే.
స్వరూపత సమస్తము శుద్ధ చైతన్యమే. వెనుక సద్విషయమును తెలిపిన విచారమును ఇచ్చట మరొక మారు పాఠకులు స్మరింపవలేను. ఈ మూడిట్లోనే తీసుకోవాలి. ఇప్పుడు సద్విషయం అంటే మనం ఉన్నది అన్నప్పుడు ఇట్లా అనుమానాలు దండికి వచ్చినాయి. ప్రాతిభాషిక ఉనికి, వ్యవహారిక ఉనికి, పారమార్థ ఉనికి అని 3 ఉనికిలు వచ్చినాయి ఆడ. ఇప్పుడు 3 జ్ఞానాలు వస్తాయి. నెక్స్ట్ 3 ఆనందాలు వస్తాయి. పరమార్థానందం అనేది ఒకటి, వ్యవహారానందం అనేది ఒకటి, ప్రాతిభాషిక ఆనందం అనేది ఒకటి. మనకంతా సాధ్యమైనంత వరకు ఉండేది ప్రాతిభాషిక ఆనందం అంటే కూడా సరిపోతుంది అంతే. ఆనందం కూడా కాదు, ప్రాతిభాషికమే మనకంతా. మాకు అదైంది ఇదైందని చెప్తుంటారు చూడండి. ఆ సత్యాన్ని గుర్తించుకోకుండా చెప్పే మాటలుగా ఉంటాయి అన్న. అట్లా 3 భాగాల్ని ఇప్పుడు విశదీకరించి చెప్తాడారు అంతే. ఇంకేం కొత్తగా ఏం చెప్పే పని లేదు. చిన్మాత్ర సిద్ధాంతమునకు జాగ్రత్త తర్కము అబాధకము. మీ జాగ్రత్త తర్కం దాన్ని ఏమీ చేయలేదు. అట్లా పోగొట్టే సాధ్యమా దీనికి? అట్లయినచో ఒకే ఎరుకయే శుద్ధ జ్ఞానముగా ఉండుటయేగాక, ఒకే జ్ఞానమే శుద్ధంగా ఉండేది కాకుండా జాగ్రత్త స్వప్నముల జ్ఞాన రూపమును కూడా దాల్చునని వచించుట సమంజసం ఎట్లాగును? వాడు చూడు అదే పట్టుకునేది. మీ పొంద ఒకటే ఉందంటారు కదా, మళ్ళీ 3 ఉన్నాయనేది మళ్ళీ ఎందుకోసం మాట్లాడతారు మీరు అని. ఎందుకంటే చెప్తాను జాగ్రత్త స్వప్నం దాల్చని అంటాడు కదా, అది అజ్ఞానం ద్వారా అనే పదం పట్టుకోలేవాడు అనేది చెప్తాంటాడు అనమాట. ఇదినుగాక ఈ 2 విధములకు జ్ఞానములకు ఎంతటి వైలక్షణము కలదో చూడు. వైలక్షణం అంటే అది ఉండేది ఇది లేనిది అంతే. విలక్షణం అంటే మళ్ళీ ఏమనుకోద్దండి. వైలక్షణం అంటే అది ఉండేది ఇది లేనిది. ఆత్మజ్ఞానం ఉంటుంది, జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ ఉండలేదు అది. నిద్ర ఎందరి జ్ఞానం ఒకే రీతిగా నుండి ఎట్టి హెచ్చుతగ్గులు లేకుండా నుండును. ఇది మనం మాట్లాడే మాట. ఆడ ఇట్లా వృత్తి జ్ఞానాలు గిట్టి జ్ఞానాలు రావు, బాధలు రావు, దుఃఖాలు ఉన్నాయని సుఖాలు ఉన్నాయని ఇట్లేటివి రావు. ఒకే రకంగా ఉంటుంది హెచ్చుతగ్గులు లేకుండా అనేది. అందు నానాత్వము, భేదము, ధర్మధర్మిభావము, బాధ్యబాధక భావము మున్నగు వికృతులు ఏవీ లేవు. ఉన్నాయి అవి. ఒకదాన్ని బాధించేది, ఒకటి పుట్టింది, ఒకటి దాన్ని పోగొట్టింది అనేది ఇట్లాంటివి కూడా ఏ వికారాలు లేవు. జాగ్రత్త స్వప్నంలో జ్ఞానములకు ఈ వికృతులన్నీ గలవు. ఏవేవి మనం ఇప్పుడు ఏవేవి ఊహించుకుంటామో అవన్నీ స్వప్నంలోనే ఉన్నాయి, జాగ్రత్తలో ఉన్నాయి. నిద్రలో ఈ ఊహలు ఏవి కూడా లేవు. జాగ్రత్త అవస్థ జ్ఞానము వృద్ధి నొందుచుండును అంటారు కదా. మా పిల్లోనికి సంవత్సరం జ్ఞానం ఎక్కువైతుంది అంటారు చూడండి. మరి ఎక్కుతాడే కదా. అది ఒక్కొక్కరేందు ప్రత్యేకమైన పరిణామంతో కూడి ఉండును. ఒక్కొక్క జాతి ఎందు ప్రత్యేక స్థాయి ఎందు ఉండును. ఇట్టి విలక్షణములైన ద్విధ రూపములు ఒక్క జ్ఞానమునకు ఎట్లు సంభవించను? ఇన్ని రకాలుగా ఉండేది ఒకే జ్ఞానంలో ఉంటాయంటారు కదా మీరు అనేది. వాడు ఎట్లా పట్టుకుంటాడు అంటే ప్రవృత్తి జ్ఞానాలనే పట్టుకుంటాడు వాడు. వృత్తి జ్ఞానాలు పట్టుకుంటాడు కానీ వృత్తి జ్ఞానాలకు ఆధారమైన జ్ఞానాన్ని పట్టుకుంటే తెలియలేదు మనకి. ఇప్పుడు చక్కెర తీపియే అన్ని పదార్థాల యందు తీపిగా ఉంటుందని మనం చెప్పినాం అనుకోండి. అప్ప వాడేమంటాడు, చక్కెర తీపే లడ్డులోనూ మైసూర్ పాకులో ఎంటుకుంటుంది అన్నట్లు ఉంటుంది. ఇది ఇప్పుడు అన్నిట్లోనంటే ఏమి నీ లడ్డు కానీ మైసూర్ పాకు కానీ చక్కెర విడిచి ఉండింటే సరిపోతాండే. ఇన్ని విధాలుగా ఉన్నాయని అంటారు కదా. ఒకే తీపే ఎట్లుంటుంది అని వాడంటాడు. లడ్డు తీపే కదా. ఏప లడ్డు తీగి ఉందంటారు, మీరు చక్కెర తీగి ఉందంటారా దాన్ని లడ్డు తిన్నప్పుడు? అట్లా వాళ్ళు చెప్పుకుంటే ఇట్లే చెప్పుకుంటాండే వీళ్ళు. అరే దాని ఆధారం ఏమి? లడ్డు తీపి అన్నవలసిన చెప్పుడు, మైసూర్ పాకు తీపి అన్నప్పుడు, పాయసం తీపి అన్నప్పుడు చక్కెర తీపినే చెప్తాడమనే జ్ఞానం పెట్టుకుంటే ఈ భేదాలన్నీ రావు. ఇప్పుడు అట్లా లేకుండా వీడు వృత్తి జ్ఞానాన్ని పట్టుకుంటాడు. రూపజ్ఞానం అంటే ఎట్లా? రూపం చూసినప్పుడు వస్తుంది. గంధ జ్ఞానం అంటే వాసన చూసినప్పుడు వస్తుంది. రసజ్ఞానం అంటే రుచిని చూసినప్పుడు వస్తుంది. స్పర్శ జ్ఞానం అంటే అయినట్టు వస్తుంది. ఇవన్నీ ఒకటి అంటారు కదా మీరు అని వాడనేది. అరే ఈ రూపజ్ఞానం అనేది దేని ద్వారా తెలిసింది? జ్ఞానం ద్వారానే తెలిసిండేది. దాన్ని పట్టుకోకుండా ఇవన్నీ. అందుకే మన తెలివి ఇట్లుందని వీళ్ళన్నీ ప్రశ్నలు పెట్టిండేది వాళ్ళకి. మనకి ఇంత మాత్రం అడిగే కూడా తెలియదు. వాళ్ళే ప్రశ్నలు వేసినారు. ఇవన్నీ వేసి మీకు ఎందుకు అనుమానాలు వస్తాయంటే చెప్తాడు అనమాట ఇట్లా. ఈ ఆక్షేపమునకు మనం ఇంతకు పూర్వమే సద్విషయమున తెలిపిన సమాధానం ఇట్లా చెప్పింపవలేను. ఎందుకంటే ఉనికిని విడిచి వేరే ఉనికిలు లేవు, జ్ఞానాన్ని విడిచి వేరే జ్ఞానాలు లేవు, ఆనందాన్ని విడిచి వేరే ఆనందాలు లేవు అనేది ఫండమెంటల్. ఇదంతా ఆత్మను విడిచి ఏదీ లేదు అనేది తెలుసుకోవాలా.
అట్లాటప్పుడు వాళ్ళు అవి తెలుసుకోకుండా ఒక్కొక్క దాన్ని సద్విషయంలో చెప్పిన దాన్ని మర్చిపోయినాడు. మళ్ళా ఈ జ్ఞానంలోకి వచ్చేసరికి మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నాడు. ఈ ఆక్షేపమునకు జాగ్రత్త తర్కమే మూలం. ఈ జాగ్రత్త బుద్ధి పెట్టుకుని చూడండి, ఇవన్నీ రకరకాలు ఉన్నాయంట అంతే. అవును, రకరకాలు నువ్వు అనేటప్పుడు ఆ రకరకాల జ్ఞానాలన్నీ స్వతంత్రమా, జ్ఞానంలో అంతర్గతమా, అదొక్కటి చెప్పండి అంతే సార్. జ్ఞానాన్ని విడిచి మీ రకరకాల జ్ఞానాలు ఉన్నాయా? రూప జ్ఞానం అన్నప్పుడే జ్ఞానం పక్కలోనే, రూపం పక్కలోనే జ్ఞానం ఉంది. జ్ఞానాన్ని విడిస్తే రూపం లేదు అని అర్థం దాన్ని. అదేవిధంగా గంధ జ్ఞానము అంటే ఆ జ్ఞానం విడిచి గంధము లేదు, వాసన అనేది లేదు అనేది దాని పక్కలోనే ఉన్నాయి. అవి క్లియర్గా వస్తాయన్నమాట. ఎందుకు ఉనికిలో కూడా అట్లే ఉన్నది అనేది, ఇల్లు ఉన్నది, మఠము ఉన్నది. ఆ ఉన్నది అనే దాన్ని పట్టుకొని ఇల్లు, ఉన్నదాన్ని పట్టుకొని ఉంది. దాన్ని ఇడిచి ఉన్న ఇల్లు మఠం అనండి, ఏమర్థమవుతుంది మీకు? ఉన్న పదాలు అర్థమవుతాయి. వస్తువుకి సత్యత్వం దొరుకుతుంది, ఆడ దొరకదు. ఆ వస్తువుకు సత్యత్వం దొరకాలంటే పరమార్థంలోనే ఉంది అనేదాన్ని గ్రహించాలంతే. దానికి పూర్తి మనం గుర్తిస్తే ఈ డిఫరెన్సెస్ అన్నీ తొలగిపోతాయి. అప్పుడు మన స్వరూపమే సత్యము అనేది మనకు బోధపడుతుంది. అంతేగాని అంతవరకు బోధపడడానికి లేదు. కాబట్టి ఈ ఆక్షేపణకు జాగ్రత్త తర్కమే శుద్ధ చేతనమే భిన్న భిన్న రూపములను ధరించుతుండుట మన పూర్ణానుభవం ఉండగా, మన పూర్ణానుభవంలో ఉంది. ఇవన్నీ కూడా రకరకాలు మారుతాడేది. జాగ్రత్తలో ఉండేటి స్వప్నంలో లేవు, స్వప్నంలో ఉండేటి జాగ్రత్తలో లేవు, ఈ రెండు నిద్రలో లేవు అనేది అందరికీ అనుభవం ఉంది కదా. ఎన్నో ఉన్నాయంటారు మీరు. అయితే అవన్నీ నీ అనుభవాన్ని విడిచి ఉన్నాయా అన్నప్పుడు ఆ పూర్ణానుభవంలోనే మనకు అదెట్లు సంభవించున్నాను ఆక్షేపమునకు అవకాశం లేదు. నీ అనుభవంలోనే ఉన్నాయి. మళ్ళీ అది ఎట్లయితుంది అని అంటే ఏం చెప్పాలి? ఇంకా దానికి ప్రత్యక్షానికి సాక్ష్యం ఏడదేవాలా అని తెచ్చకలేదు. వేదాంత శాస్త్రమున చైతన్యమే చూడండి వివిధ రూపముల తోచునని చెప్పునప్పుడు వేదాంతులు కార్యకారణ భావమును అంగీకరించరని భావింపరాదని. కార్యకారణ భావం వేదాంతులు ఒప్పుకోరు. ఎందుకు? కారణాన్ని విడిచి కార్యం లేదు. మళ్ళీ చెప్తారు కదా వీళ్ళు అంటే మాయా సత్కార్యవాదాన్ని ఒప్పుకుంటారు వాళ్ళు, అంతే వేదాంతులు. గ్యారెంటీగా కారణమే కార్యమైందనేది ఒప్పుకోరు వాళ్ళు. ఎట్లా అంటే కారణమే కార్యం కావాలంటే కారణం అంటే పరమాత్మ, కార్యం అంటే ప్రపంచము. ఇప్పుడు ప్రపంచం అనేది దృశ్యరాశిలో ఉంది, పరమాత్మ దృశ్యం ఉందా పరమాత్మలో? మరి కారణమే కార్యం ఎట్లయితుంది? ఇక్కడ ఇప్పుడు కర్రయే కుర్చీగా కనపడింది, కుర్చీగా కనపడేటప్పుడు కూడా కర్రే ఉందాడ, అవునా? ఆ కుర్చీనే మనము ఏమంటాం, కర్రనే కుర్చీ అని అంటాం అంతే. అట్లా ఏమైనా ఇది ఇట్లుందంటే కార్యకారణం అని ఒప్పుకుండట్లేదు దీంట్లో. అది దానికి సత్యత్వం ఉంది, ఇది లేనిది ఎట్లయితుంది? కారణం అనేది జ్ఞానము, కార్యం అనేది లేనిది ఎట్లయితుంది? ఎట్లా ఒప్పుకుంటారు దాన్ని? ఒప్పుకోరు అనమాట. అంగీకరించిన భావిపరాదని ఇంత పూర్వమే తెలిపి ఉంటుంది. చైతన్య వివర్తమే జాగ్రత్త స్వప్నములను గ్రహించవలయను. ఇది వివర్తవాదము అంటారు, లేదా మాయా సత్కార్యవాదం అంటారు దీన్ని. వస్తువు వస్తువుగానే ఉన్నట్లుంటుంది, వేరే విధంగా తోస్తుంది. ఇది వివర్తవాదం. తాడు తాడుగానే ఉంటుంది, పాముగా కనపడుతుంది. ఇది మాయా సత్కార్యవాదం అంటారు. సత్కార్యం అంటే మాకు కనపడింది కదా అని అడుగుతారు కాబట్టి మాయా సత్కార్యం అంటారు. వాళ్ళు లేదు, అది అప్పుడు వాళ్ళు తెలుసుకున్నప్పుడు కనపడుతుంది, తెలుసుకున్నాక లేకుండా పోతుంది అంటారు మిగతా వాళ్ళు, మిగతా వేదాంతులు. ఆ తోచిన సమకాలంలో ఉంది అని అంటారు వాళ్ళు మిగతా వేదాంతులు. పాము అప్పుడు ఉండే, తాడని తెలుసుకున్నాక పోయింది అంటారు. మరి ఎంతవరకు సత్యం చెప్పండి మీరు? ఎందుకంటే ఈ సత్యం తెలుసుకోకుండా వాళ్ళకి అట్లే కనపడేది. కాబట్టి అట్లా లేదు. వివర్తవాదం అంటే అది బాగా గుర్తుపెట్టుకోండి. వివర్తవాదం అంటే వస్తువుగానే ఉంటుంది, వేరువేరుగా తోస్తూ ఉంటుంది. అట్లా పరమాత్మగానే ఉంటుంది, ప్రపంచముగాను వ్యవస్థలుగాను విషయాలుగాను వస్తువులుగాను తోస్తూ ఉంటుంది. అది వివర్తవాదం అన్నమాట. ఈ రీతి చైతన్యమే సమస్త రూపములుగా వివర్తమవుతున్నదని చెప్పుటల వలన చైతన్యమునకు ఎట్టి కలంకము చేకూరదు. ఎందుకంటే అది తానుగానే ఉంది, తోస్తాడు. అయితే ఎన్ని తోస్తే నీకు వచ్చిందేముంది? వస్తువుకి ఏమైనా దెబ్బ దాని నుంచి? అదే శ్రోత్రము, చర్మము, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అను స్థానముల యందు తోచున్నదంతయు హృదయమే. జ్ఞానేంద్రియాలంతా కూడా
దాన్ని హృదయమే అనగా మనస్సే మనోవృత్తులనుడు ఉపాధుల ద్వారా తోచుబడు విషయ జ్ఞానము సంజ్ఞానమనియు ఇటు నుంచి చెప్తాడు ఎన్ని పేర్లు ఉంటాయనే దానికి. ఎట్లయితే మనస్సు అన్నిటికీ ప్రధానము, మనస్సు ద్వారానే కన్ను చూడాల, మనస్సు ద్వారానే చెవి వినాల, మనస్సు ద్వారానే ముక్కు వాసన తెలుసుకోవాలా, స్వతంత్రంగా దీనికి తెలుసుకునేకి లేదు. కాబట్టి అప్పుడు ఏం చెప్తాడు, మనోవృత్తులను వాడు ఉపాధుల ద్వారా తోచు విషయ జ్ఞానానికి సంజ్ఞానమనియు. ఇప్పుడు మనకి ఇది పుస్తకము అని కనపడింది అనుకోండి, దీన్ని సంజ్ఞానం అంటే ఇది పుస్తకం అనే సంజ్ఞతో మనకు తెలియబడుతుంది, దీన్ని సంజ్ఞానమని. నేను స్వతంత్రుడనే భానము అజ్ఞానమనియు. నేను స్వతంత్రుడని అన్నప్పుడు నీ స్వరూపం ఇది కాదు, అది పరమాత్మ కాదు, అది అజ్ఞానమనియు. కళాదుల జ్ఞానం విజ్ఞానమనియు. వాటిలో నానా రకాలైనటువంటి కళలు, డ్రాయింగు, శిల్పము ఇవన్నీ ఉంటాయి చూడండి, దానిని విజ్ఞానమనియు. ఇంద్రియముల ద్వారా విషయములు ఎరుగుట దృష్టి అనియు కనబడతాయని. లెస్సగా ఎరుగుటచే ప్రజ్ఞానమనియు. బాగా తెలుసప్ప ఎప్పకి అనేదానికి ప్రజ్ఞానము అనే పదం. అంటే జ్ఞానం పేర్లు ఇవన్నీ ఆత్మకి ఇన్ని పేర్లు వస్తాయి ఎప్పుడు ఉపాధులతో కలిసినప్పుడు. గ్రంథస్మరణ జ్ఞానమున మేధ అనియు. వాళ్ళు అంటాం కదా అష్టావధానులు శతావధానులు అంటాం చూడండి, వీళ్ళకి మేధస్సు మేధ అనే పదము. శరీరేంద్రియములను కృంగకుండా పెట్టుకున్న ఎరుకను ధృతి అనియు. వాడు ఎన్ని దెబ్బలు తగినా కూడా వాడు అధైర్యపడప ధైర్యంగా ఉంటాడంటాం చూడండి, అది ధృతి. అది ధైర్యం వేరే అంటాడు, ధృతి వేరేదంటాడు. ధైర్యం అనేది వ్యవహారం, ఈ ఇంద్రియాలు కృంగేది ధృతి నిలబెడుతుంది అనమాట. ధృతి అనేదంతా ఇంద్రియాలు నిలబడతాయి. ధైర్యం వేరే, ధృతి వేరే. విచార రూపమైన ఎరుక మతి. నీకేం మతి ఉందా లేదా, ఎట్లా మాట్లాడుతూనే ఉంటారు చూడండి, అంటే సరిగ్గా మాట్లాడుకోకుండా మతి ఉందా లేదా అని దాన్నే అంటారు అనమాట మతి అనియు. విచారకర్తృత్వ జ్ఞానం మనీషి అనియు. బాగా ఎవడైతే చేస్తాడో విచారం చేస్తాడో వాడికి చాలా బుద్ధిమంతుడు అప్ప వీడు మనీష అనియు. వ్యధను అనుభవించి తెలివి జూతి అనియు. జ్ఞప్తికి తెచ్చుకునే ఎరుక స్మృతి అనియు. ఇది నలుపు తెలుపు అని గుర్తించు జ్ఞానమునకు సంకల్పమనియు. నిశ్చయించు జ్ఞానమునకు క్రతువనియు. బ్రతుకుటకై అనొచ్చు కర్మలందు తోచు ఎరుక ఆసు ఎనియు. కోరిక సంబంధమైన ఎరుకకు కామమనియు. కలిసిపోవుటకు మైమరచుటకు సంబంధించిన తెలివి వశమనియు. వాళ్ళు వశమైన అంటాం చూడదు. ఈ సమస్తము చిన్మాత్రము యొక్క వివిధ నామములే. ఇవన్నీ కూడా మన ఆత్మకు పేర్లు. ఎందుకు అట్లా అన్ని పేర్లు ఎందుకు వచ్చినప్పుడు అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క వృత్తి జరిగినప్పుడు దానికి ఆ పేరు పెట్టినారు అంతే. అవి దాన్ని విడిచి స్వతంత్రంగా ఇవి లేవు అనేదానికి ఇన్ని పేర్లు పర్యాయ పదాలు వచ్చినాయన్నమాట. పరమాత్మ స్వరూపానికి పేర్లు జ్ఞానం కదా, జ్ఞానానికి ఇప్పుడు మాట్లాడేటండి జ్ఞానాలే. అయితే ఎట్లా ఆయా వ్యవహారంలో ఆయా ఇంద్రియాలు పనిచేసినప్పుడు ఆయా పేర్లు పెట్టుకుంటూ వచ్చినారు అన్నమాట దీనికి. ఇంతేగాక బ్రహ్మ, ఇంద్రుడు, ప్రజాపతి, దేవతలు, పంచభూతములు, చరాచర ప్రాణులు సమస్తము ప్రజ్ఞానమే. వాళ్ళు కూడా వేరే కాదు. ఇంకా శరీరము, ఇంద్రియములు, మనస్సు మున్నగు వివిధ ఉపాధులే తోచున్నను అది అఖండ స్వరూపమై ఉన్నది. అదే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము మనం పిలిచేదంతా కూడా పరమాత్మనే పిలుస్తాం. ఉపాధి ఉపహితమను భాగము కూడా ఎట్లయితే వ్యవహారంలో సత్యం అసత్యం అంటాం చూడండి, సత్యమన్నా అసత్యమన్నా రెండు అసత్యాలే. వ్యవహారంలో సత్యం అసత్యం రెండు కూడా అసత్యాలే. ఎట్లా అన్నట్లంటే జాగ్రత్తలో దొరుకుతుంది మనకి. అది స్వప్నంలో మాట్లాడింటారు మీరు, సత్యం అది అసత్యం అని మాట్లాడింటారు చూడండి, మెలకు వస్తానే రెండు లేవని ఎగిరిపోతాయి కదా, అట్లా ఇవి కూడా. సమస్తము నిత్య నిర్భాగమైన ఏమాత్రము భాగం లేనటువంటి ఉపాధి ఉపహితమైన విభాగం కూడా శుద్ధ చైతన్య స్వరూపంగా ఉన్నది. సమస్తము నిత్య నిర్భాగ్యమైన నిర్భేదమైన భేదం లేనటువంటి నిర్విషయమైన శుద్ధ చైతన్యమే. ఏ విషయాలు లేనటువంటి పరమాత్మ స్వరూపమే. మరి మాకు ఇవన్నీ ఎందుకు కనపడుతున్నాయి అనే ప్రశ్న వేసుకుంటే మొట్టమొదటి అదే తెలుస్తుంది అనమాట. నేనెవరు అని మీకు గుర్తు లేదు కాబట్టి ఇవన్నీ మీకు కలుగుతాయి అనేది మొదటి పాయింట్. అందుకే రమణ మహర్షి వాళ్ళు చెప్పినది, నేను తెలుసుకుంటే అన్నీ పోతాయి పోని, లేదా నేనని చెప్పండి, నేనంటే ఎవరు అని. ఏం చెప్తావు నేనంటే? కాబట్టి ఆ విధంగా ఇదంతా కూడా పరమాత్మ తప్పితే రెండవది ఏదీ లేదు. దాన్ని భాగించేకి లేదు, భేదం చేసేకి లేదు, ఉండేది పరమాత్మ స్వరూపమే అని చెప్పేసినాను.
ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.